తెరా బండగింది ఆగలేదండి ఆపారు. ఆపేరా ఎర్ర మీద బండికిస్తావా? లేదండి. పునరం బండి కింద పడ్డా? అబ్బే లేదండి. మరి ఎందుకు బండి ఆపావు? కనుక్కోమంటారా? నువ్వు వద్దాగు, నువ్వు అసలు లేగ్గాడు, నేను కనుక్కుంటాను. గిఫ్టా? కాదండి. కూరగాయలు అమ్ముతావా? కాదండి. చందలా? కాదండి. ఓహో, అడుక్కునేవాడువా? చిచి కాదండి. మరి ఎవడరా నువ్వు? నా పేరు తెక్కలండి. మాది ఈ ఊరేనండి. నేను రాజుగారి రైస్ మిల్లో పనిచేస్తానండి. నెలకు ఎలా లేదన్నా ఓ 10,000 సంపాదిస్తానండి. మా మిల్లు పనిచేస్తున్న దొరక మన నదిలో చూస్తుందండి. ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? మీరే కదండి చెప్పమన్నారు. ఇదంతా కాదు, బండి ఎందుకు ఆపి ముందు చెప్పు. అదేనండి, మీరు బావగారి ఇంటికి వెళ్ళేది అవును. పెళ్లి చూపులకేనండి. అవును. పెళ్లి కొడుకు ఎవడండి? మనమే. అయితే మా వాడు మీతో కొంచెం మాట్లాడాలండి. మీ వాడా? వాడేవాడు? చేతల్లో రాజండి. క్యారెట్లో కృష్ణుడండి. పేరు కృష్ణరాజు అండి. అందరూ చుట్టూ అని పిలుస్తామండి. ఇదంతా కదా, అసలు ఏం మాట్లాడుకుంటున్నావు అది చెప్పు. పెళ్లి చూపుకి వచ్చిన అమ్మాయి గురించి మీతో కోసంత మాట్లాడాలండి. కొంచెం పక్కకి రండి. వస్తాను. శుభమాన పెళ్లి చూపులకి వెళ్తుంటే ఈ పంచాయతీలేంటి లేట్ అయిపోతుందిరా బాబు. మీరు మాకేం చెప్పొద్దు, వెళ్ళండి. నువ్వు ఆగు, అనుమానంతో నువ్వు ఉండగలేవు. నాకు కూడా బాబోయ్ ఏదైనా ఇప్పుడే తెలుసుకోవాలి. అమ్మాయి గురించి చెప్తాను కదా, కాసేపు నువ్వు ఆగు. నువ్వు పదా. అవును, ఏంటి మీ వాడు ఇంకా రాలేదు? ఈ పాటకు వచ్చేయాలా? అల్లడికి వచ్చేస్తున్నాడా? ఈడేనా పెళ్లి కొడుకు? హలో, ఈడు కాదు నేను. ఏదో చెప్పాలన్న విషయం ఏంటి? కంగానిందా బాస్, ఇప్పుడే కదా వచ్చాను, చెప్తాను ఇచ్చి. కంగారు కాదు, నాకు అసలే అనుమానం ఎక్కువ. నాకు ఏదైనా క్లియర్గా ఉండాలనుకుంటాను. ముందు విషయం చెప్పండి, నాంచకుండా. అదే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో, ఎలా మొదలు పెట్టాలో తెలియట్లేదు బాస్. కొంత అమ్మాయి కదా? ఏ అమ్మాయే బాస్. లేదంటే అమ్మాయి ఎవరిని ప్రేమిస్తుందా? లేదు. లేదంటే అమ్మాయి ఎవరిని వాడుకుని వదిలేసిందా? లేదు. నిజం చెప్పండి, ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే నాకు చంటగట్టేస్తున్నారు కదా. నీ ఎదవనమానం తగలయ్యా, చెప్పేది ఏది పూర్తిగా వినవే. మరి ఇలాగేంట్రా, అసలు అమ్మాయి లాంటిది చెప్తావండే. మా ఊరు అమ్మాయిని చెప్పడం కాదు కానీ ఈ కళ అమ్మాయిలే కాదు బాస్, చాలా మంచిది. తన కళ్ళు, తన నవ్వు, ఒక్క ముక్కలో చెప్పాలంటే కొందన బొమ్మలా ఉంటుంది బాస్. త్వరగా రెడీ అవ్వు, వాళ్ళు వచ్చే టైం అయింది. కళ్ళకు కొంచెం కాటుకు పెట్టుకోవే, బాగుంటావు. వచ్చేవాడికి ఎలాగో కట్నం ఇస్తారు కదా, వాడికి నేను ఎలా ఉంటే ఎందుకు? నోరు మూసుకొని ముందు రెడీ అవ్వు. అందుకే పిల్లలకి పెద్ద పెద్ద చదువులు చదివించొద్దు, ఎదురు సమాధానాలు ఇస్తారు అన్నాను. వింటేగా నా మాట. అంటేనంటుంది. అమ్మాయ అంటే అమ్మాయికి ఏ ఫైర్ లేవంటావు? అమ్మాయి నిప్పు బాస్. నిప్పంటే ఎంతమంది తగలబెట్టిస్తుందో. నిప్పంటే బంగారం అని, ఇంత మచ్చ కూడా లేదని. అమ్మయ్య, అయినా ఆ అమ్మాయిని చేసుకోవాలంటే పెట్టు పుట్టాలి బాస్. ఏం పెట్టాలి కదా గుడ్డు? ఆయన నన్ను చేసుకోవడానికి ఆ అమ్మాయి పెట్టి పుట్టుండాలి. ఆయన మీరు ఇచ్చిన బిల్డప్కి ఆ మీద పెద్ద తేడా అనుకున్నాను. ఇంకెందుకు టైం బొక్క, వస్తా. ఎక్కడికి?
ఇంకెక్కడికి? పెళ్లి చూపులకి. ఎందుకు? ఏ లేదా వాడరా, ఆ అమ్మాయి నా కోసం ఎదురు చూస్తూ ఉంటది కదా. ఉహుం. చూడదు. సత్య ఎవరి గురించి అని ఎదురు చూడాలంటే అది నా గురించి అయ్యి ఉండాలి. ఇదేం లాజిక్? సత్య ఆన్లైన్ లవ్ చేసిందని అడిగావు కానీ సత్యని ఆన్లైన్ లవ్ చేస్తుందని అడగలేదు కదా. అంటే సత్యం నువ్వు చెప్తున్నావు? ప్రాణం కంటే ఎక్కువ బాస్. సత్యం నేను లవ్ చేస్తుందా? లేదు. మరి ఎందుకురా నీకు? నాకు అర్థం కాలేదు బాస్. నేను వెనక్కి వెళ్ళినా నీ లవ్ సక్సెస్ అవ్వదు. ఇప్పుడు ఏమంటావు? అనేదే ఉంది. అంత మంచి అమ్మాయిని ఎవరు వదులుకుంటారు? నువ్వు డ్రాప్ అయిపో, సత్యని నేను పగులుకుంటా. సరే బాస్, సత్యని నేను వదిలేస్తాను, నువ్వే చేసుకో. అడిగిందల్లా చేస్తున్నాడంటే మేము నిజంగా రాజేరా. బాస్ చెప్తాను పదా. కానీ ఏదో రోజు నువ్వు ఇంటికి తిరిగి వచ్చే టైంకి చేతిలో క్రికెట్ బాల్ పట్టుకొని గోడ దూకడం, ఏంటి నీ ఇంటి గోడ దూకడం నువ్వు చూసావు అనుకో. ఆయన నువ్వు మా ఇంటి కూడా దూకలరా? ఆహా, జస్ట్ అనుకో బాస్. కానీ అదే టైంకి నువ్వు తలుపు తట్టేసరికి సత్య చేతిలో గరిటె పట్టుకొని ఒళ్ళంతా చెమటలతోటి తలుపు తీసిందనుకో. ఆయన అంత మంచి అమ్మాయి అలా ఎందుకు చేస్తుందిరా? తన మంచిదే, అమ్మయ్య. కానీ ఏం కాదు కదా. ఎలాగో నీకున్న యదవనమనంతో చుక్కలు చూపిస్తావు. ఆఫ్ కోర్స్. అప్పుడు ఆ బాధలన్నీ నీవు వచ్చి దేవుడిదే చెప్పుకుంటే ఓదార్చాల్సిన దేవుడే తడిమేస్తే. ఆపేయి ఆపేయి, ఇప్పుడే కదరా రాజా నాను. ఇంతలో ఈ కృష్ణ వేషాలు ఏంట్రా? వద్దు, నాకు ఈ పిల్ల వద్దు, పెళ్ళి వద్దు, నేను పోతాను బాబోయ్. బాస్ 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 సత్యం నువ్వే చేసుకోవాలి, నువ్వు చేసుకుంటే మంచిది. ఎవరికి? నీకా? అంత బాగుంటే నువ్వే చేసుకో. నేను లేనప్పుడు మా ఇంటికి ఎవరెవడో వచ్చి క్రికెట్ ఆడుతూ ఉంటే అది నేను తాడెంపర్ల టీవీలో చూస్తుండడం నా వల్ల కాదు బాబోయ్, నాకొద్దు. రే బండి తిప్పరా పోదాం. తిప్పో. బాస్ బాస్ ఆగు బాస్. వెళ్ళిపోయాడు పద. కిట్టు, నిజంగా వాడితో చెప్పండి చేస్తావా? అయినా నేనెందుకు అలా చేస్తానురా? నా వల్ల తన మీద ఎంత మచ్చ కూడా పడినేవును. అయినా చేతిలో క్రికెట్ బాల్ పట్టుకొని గోడ దూకుతున్నానంటే దాన్ని అనుమానించాడు. సత్య వచ్చి డోర్ ఓపెన్ చేయగానే చేతిలో నా గరిట కనిపించలేదు, చెమటలతో వచ్చిన అనుమానం మాత్రం కనిపించింది. అనుమానం ఉన్న చోట ప్రేమ ఉండదురా. సత్యాన్ని ప్రేమగా ఎలా చూసుకుంటాడు చెప్పు? తను బాగుండాలంటే తనను ప్రేమించేవాడే భర్తగా రావాలి. ముందు ఈ పెళ్లి చూపులు చెడగొట్టడం ఆపేసి నువ్వు ప్రేమించిన సంగతి సత్యకి చెప్పు. చెప్తులేరా, తొందర ఏముంది? నీకు లేకపోవచ్చు కానీ వాడు బాగుంది, అందుకే పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. నువ్వు ప్రేమిస్తున్న సంగతి తనతో చెప్పు. పద. ఎక్కడికి? సత్య దగ్గరికి. ఎందుకు? నువ్వు ప్రేమిస్తున్న విషయం చెప్పడానికి. ఇప్పుడు దేనికన్నా తొందర, తర్వాత చెప్తాలేరా. ఈరోజు ఎటో గట్ట తేలిపోవాలి, నోరు మూసుకుని బండి ఎక్కు. పద. అరే ఆగు. ఏమైంది? ఇప్పుడు వదిలేరా, తర్వాత చెప్తాను. రే ఇంటి వరకు వచ్చాం కదా, ఇప్పుడేమైంది? వాళ్ళ నాన్న ఉన్నాడు రా, తర్వాత చెప్తాలే. రే ఏ రోజైనా వాళ్ళ నాన్న వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు, మీ ఇంట్లోనే మా ఇంట్లోనే ఎందుకు ఉంటాడు రా? అది కాదురా, వాళ్ళ నాన్న ఉంటే ఎలా చెప్తాను చెప్పు? తల వచ్చిందనుకో కట్టేసి కొట్టేస్తాడు. ఓ సదా నీ భయ్యం, వాళ్ళ నాన్న సంగతి నేను చూసుకుంటాను, నువ్వు రా. ఎవరు చూసుకుండేది? ఇదైనా మనం ఇల్లు పని అనుకున్నావా? అరే నువ్వు వస్తావా? నేను వెళ్ళి మాట్లాడమంటావా? అక్కర్లేదు. సరిపదా. నేనేటి సెంటి పిల్లడు మనమని పడేసినట్టు కింద చూస్తే తిరిగేతనేట్రా? చిల్లరేమన్నా ఉడిపోయిందేమో. ఏంటంటే దేవుడు బాగారు, చిల్లర ఏమైనా పాడేసుకున్నారా? తెగ తిరిగేస్తున్నారు అటు ఇటు. చచ్చా కదా, ఈరోజు మా బుద్ధులు పెళ్లి చూపులు. ఇందాక ఫోన్ చేస్తే పావు గంటలో ఇక్కడ ఉంటామన్నారు. గంట దాటింది ఇంకా రాలేదు. ఫోన్ చేస్తే కలవడం లేదు. పొద్దున్ననగా రావాల్సిన వాళ్ళు ఇంకా రాలేదు. ఎందుకు వస్తారు? రారా. ఏంటి? అదేంటి, ఊరి దాకా వచ్చిన వాళ్ళు ఇంటి రాకుండా పోతారా అంటున్నాడు యాదవా. రే నోరు అదుపులో పెట్టుకో, దూకామనుకో ముందు కట్టేసి కొట్టేది నిన్నే. నన్ను ఎందుకు కొడతారు? లవ్ చేసింది నువ్వు కదా. కానీ పెళ్లి ఖరాబే నువ్వే కదరా.
ఓవరాక్షన్. ఏరా సబ్బడ్డావు, ఇందాక నేను రాకపోతే నువ్వు మాట్లాడుతున్నాను కదా, మాట్లాడు. ఆహా, మాట్లాడు. కొడతారా? ఏంట్రా ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు అలా చూసుకుంటున్నారు? అదేనండి, పెళ్ళివారు అడ్రస్ తెలియకుండా అక్కడెక్కడో తిరుగుతున్నారేమో అని. అవును రోయ్, అది నిజమే. రే కిట్టు, మీ ఇద్దరు కలిసి మెయిన్ రోడ్ వరకు వెళ్ళి చూసిరండి. అలాగండి, పదరా. మీరు వెళ్తేనే బెస్ట్ అండి. అంటే మీరు వెళ్తే మేము వచ్చిన పని అయిపోతుంది కదా. ఏంటి? అదేండి, మీరు వెళ్తే మిమ్మల్ని చూసి గుర్తుపట్టచ్చు కదా అంటున్నాడు. చేతవా? ఓహో, అది నిజమే. సరే, నేను వచ్చే వరకు మీ ఇద్దరు ఇక్కడే ఉండండి. నేను అలా మెయిన్ రోడ్ వరకు వెళ్ళి చూసి వస్తా. చూసావా ఆయన ఎలా పంపించానా? అది మన డాడ్. అబ్బో, అవును, కొంచెంలో మిస్. నువ్వు అన్నాయని ఆయన వినుంటే ఆయన టాలెంట్ మనకు చూపించేవాడు. విడిచిపెట్టుము, సత్యతో మాట్లాడడానికి ఇదే మంచి సమయము. పద. ఎక్కడ ఉంది ఇది? రే, నువ్వు పిలిచేది నీకేనే అనిపిస్తుందా? ఉండు, నేను పిలుస్తాను. సత్యమా, సత్యమా. అబ్బబ్బా, ఈ ముష్టోళ్ళకి వేళాపాళా లేదు. ఇంట్లో ఎవరూ లేరు. ఎవరో లేకుండా మాట వచ్చేస్తుంది. నీ అత్త చాలా గొప్పదిరా. అమ్మా, నేను ముష్టోని కాదు, కిట్టోని. నేను నువ్వు ఒకరో చెప్పుకుంటావుడ్రా. నేను ముష్టోని కాదండి, ఎక్కలండి. ఒరేయ్, మీరేంట్రా చూసుకోలేదు, ఏమనుకోకండి. పర్వాలేనండి. సత్య, కిట్టు వెళ్ళొచ్చారు చూడు. రే, జాగ్రత్త. ధైర్యంగా నీ మనసులో మాట చెప్పు. నేను అక్కడే గేడి దగ్గర ఉంటాను. వాళ్ళ నాన్న వస్తే చెప్తాను, సరేనా? ఏంట్రా ఇలా వచ్చావు? అది 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 స్క్రూ డ్రైవర్ కావాలా? ఉండు, తీసిస్తాను. మళ్ళీ తీసుకొచ్చే, లేదంటే మా అమ్మ సంగతి తెలుసు కదా, మాటలతోనే మర్డర్ చేసేస్తుంది. ఏరా చెప్పవా? అది ఇవెందుకురా? ఎక్కడ పెట్టుకుని తిప్పడం? ఇంతకీ మీ ఆర్డర్ చెప్పావా? లేదురా. మరి ఏం చేసావురా? సర్లే, త్వరగా వెళ్ళి చెప్పు. మళ్ళీ వాళ్ళ నాన్న వచ్చేస్తాడ్రా బాబు, త్వరగా రా బాబు. ఏంటా? ఓ, అయిపోయిందా? ఏంటా, ఏమైనా చెప్పాలా? ఏం లేదు. కిట్టు, ఏమైనా చెప్పాలా? కిట్టు, నిన్నే. కిట్టు, నిన్నే. ఏంటి? స్వీట్ కావాలా? చిరి వద్దు. మరేంటి? ఏం లేదు. రే, తంతే ఎగురుతావు. మర్యాదగా ఏం చెప్పాలనుకున్నావో చెప్పు. నేను నువ్వు నిన్ను నన్ను మంచినీళ్ళు అడగడం అంత చెప్పరా? చూడు, దేవుడి బాబు కూడా వచ్చేసారు. ఓ, మంచినీళ్ళా? దానికెందుకురా అలా అయిపోతావు? ఉండు, తీసుకొస్తా. చెత్త వెధవ, యాబ్రాసి, సన్నాసి, పొరంబోకు, ఇను నరికేయాలి వాడిని. బాబుడి గారు మన గురించి తెలిసిపోయిందంటావా? అలా అయితే వచ్చి రాగానే నరికేయాల. అంతే అంటావా? వాడికి ఎంత పొగరు! నాతోనే తలతకిగా మాట్లాడతాడా?
హలో బాబు, ఎక్కడున్నారు? దారిలో ఉన్నాం. అదేంటి ఇందాకే ఊర్లోకి ఎంటర్ అయ్యమన్నారు? ఎంటర్ అయ్యాం, యూటర్న్ తీసుకుని రిటర్న్ కూడా అయ్యాం. అదేంటి బాబు, ఏమైంది? దారి తప్పారా? తప్పలేదు, మరి తప్పించుకున్నాం. ఏమైంది బాబు? ఇంకా అర్థం కాలేదా? మరీ ఇంత లాగేది కష్టం. అసలు ఏమైంది సమస్య? సమస్య కాకపోతే ఇంకేంటి? ఇప్పుడు మీ రేషన్ కార్డు మీద ఎవరో సరుకులు తెచ్చుకుంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోము. అయినా ఇప్పుడు అదెందుకు? ఇదే మరి లాగంటే. ఇప్పుడు మీరు ఎంతో ఇష్టంగా కొనుక్కున్న బండిని మీరు తప్ప అందరూ వాడితే ఊరుకుంటారా? అసలు ఏం మాట్లాడుతున్నావు బాబు? వీడు ఇంత లాగేంట్రా బాబు, వీడు కూతురిని చేసుకుని ఉంటే నా పని అయిపోదును బాబు. ఇలా చూడు పెద్దయినా, నేను వాడే చొక్కా మా తమ్ముని కూడా వాడినివ్వను. అలాంటిది పెళ్ళి అంటే ఇంకెంత జాగ్రత్తగా ఉంటాను. నువ్వు చెప్పేది ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు బాబు. రేషన్ అంటావు, బండి అంటావు, చొక్కా అంటావు. నువ్వు చెప్పేది ఏదో డొంక తిరుగుళ్ళు లేకుండా సూటిగా చెప్పు. మా ఇంట్లో ఎవరిదాన్ని బాల్ పెడితే ఇంకొకటి దాన్ని మర్చిపోవాల్సిందే. కానీ నేను కూతురిని పెళ్లి చేసుకున్నాను అనుకో, ఎవడెవడో వచ్చి గోడలు దూకేసి ఒకడు ఓడిఎల్ అంటాడు, ఒక టెస్ట్లు అంటాడు, ఒక T20 అంటాడు. వాటిని నేను చూస్తూ ఎంపైర్ లాగా ఏ 4A, ఏ 6A, ఏ అవుటే ఇచ్చుకుంటూ కూర్చోవాలా? ఇలాంటివన్నీ మనతో కుదరవు బాబు. తప్పుగా అర్థం వచ్చేటట్టు మాట్లాడుతున్నారు మీరు. మళ్ళీ తప్పుగా అర్థం రావడం ఏంటి? హే, మన దగ్గర అంత లాగ్ ఉండదు. నీ మాట్లాడిన దానికి ఒకటే అర్థం, అదే. రేయ్, నా కూతుర్ని తప్పుగా చేసి మాట్లాడతావా? నా కూతురు మహాలక్ష్మిరా. నేను అదే అంటున్నాను రా. ఈరోజు నీ ఇంట్లో ఉంటుంది, రేపు నా ఇంట్లో ఉంటుంది, ఎల్లుండి ఎవరింట్లో ఉంటుందో. రేయ్, ఇంకొక మాట మాట్లాడితే 4 చీరేస్తా. నువ్వు చీరేస్తావని చీరకట్టుకు వచ్చాం మరి. రేయ్, నీలాంటి ఎదవలు నా కూతురు చేసుకునేది కాదురా. చూడడానికి కూడా అర్హత లేదు. వెనక్కి వెళ్ళిపోయి మంచి పని చేసాయి ఎదవా. ఈ సినిమా డైలాగులన్నీ వెళ్ళి నీ కూతురు దగ్గర చెప్పుకో. అంతేగాని ఎదవా గెదవా అన్నామనుకో, సినిమా దగ్గర తీసి చేతిలో పెట్టేస్తాను. ఎదవన్నారు ఎదవా. రేయ్, అరుస్తున్నాం ఏంట్రా? అరుస్తున్నాం ఏంటి? గుద్దితే గోళంలో కూర్చుని పోతావు. ఎదవ ఎలక్కాయ వాటం వేసుకుని. నువ్వు అరిస్తే భయపడిపోతావు ఏంట్రా? దరిద్ర పెదవ, దేవస్థాల ఎదవ, దినశంకర పెదవ, ఎదవన్నారు ఎదవ. రేయ్, నిన్ను నన్ను నువ్వు నన్ను ఏం పీకలేవు కానీ ఇంటికెళ్ళి తెల్లి కలిపి పీక్కో, తుప్పా చదవ. రేయ్, నా చేతికి దొరికితే అప్పుడు చెప్తారా నేనేం పీకుతాను. ఏహే లాగు, నువ్వు నన్ను ఏం పీకలేవు కానీ మా సూర్యుడు దానికి లేకలు ఉంటే వచ్చి ఇక్కో పీకుడు. అయ్యి బాబాయ్, ఊరికి పెద్ద మనిషి నెట్టుకుని అని నేను మాట్లాడతాడా? రే ఎక్కిటో పదా, వాడి సంగతి ఏదో చూద్దాం. రేయ్, వాళ్ళు ఎప్పుడే వెళ్ళిపోయారు. రేయ్ రంజా, రేయ్ మిమ్మల్నే. నమస్కారం అండి, దులేశ్వర గారు. ధూళేశ్వరరావు గారు ఎట్రా? డి ఈశ్వరరావు గారు అని పిల్లవా? లేదంటే వార్డు మెంబర్ గారు అని పిలు. అదే నమస్కారం అండి. ఎరా కిట్టు, సత్య వెనకాల తిరుగుతున్నావంట. ఏమన్నా పని అయిందా లేదా? పని అవడం ఏంటండి, సత్య అంటే మా ఊరికి ప్రాణం. అబ్బో, కొంపదీసి లవ్ ఏంటి? అవునండి. అయినా ఈ రోజుల్లో లవ్ గివ్వ అంటే అమ్మాయిలు ఎక్కడ దిగుతున్నారా? ఈరోజు చూసామా, రేపు తిరిగామా, ఎల్లుడు ముగించేసామా అన్నట్టు ఉండాలి. ఆడపిల్లకి కూడా ఫ్యాన్సీలు ఉంటాయిరా. ఓ దానికి పర్క్ అంటే ఇష్టం, ఇంకో దానికి పంపు సెట్ అంటే ఇష్టం, ఓ దానికి లూయు అంటే ఇష్టం. సత్యకి ఏది ఇష్టమో కనుక్కొని తీసుకెళ్ళి పనిగా నుంచే చెప్తాను. ప్రశాంతం అయిపోయిందా? అయ్యో, రే దోలగా, ఇంకొక మాట సత్య గురించి నీ నోటంట తప్పుగా అనిపించింది అనుకో, నా కొడకరే ఇంకొనపో నీ గూట్లో తింపితే నోట్లోకి వచ్చేస్తా. అర్థమైందా? రే ఇటో వదలు, వదలు. అది కాదన్యా, అదేమో ఒకటి తెలుసా? సరే పిచ్చోళ్ళు బిహేవ్ వదలు. కిట్టుగా నా మీద చేస్తావు కదరా, చెప్తాను నీ పని. ఏంట్రా నువ్వు చెప్పేది? ఏంటి నువ్వు చెప్పేది? ఏంట్రా నువ్వు చెప్పేది? చెప్తాడు. ఆగు, నీకు నా మీద ఏమాత్రం గౌరవం సార్, వెళ్ళి ఇక్కడి నుంచి. రైట్, కాదు తీసుకెళ్ళా.
అయిపోయాడురా నా కొడుకు. వార్డు మెంబర్ అని కూడా చూడకుండా కాలు పెట్టుకుంటాడా? నా పవర్ ఏంటో చూపిస్తాను అడిగి. ఇవాళ నాకు కాలు పెట్టుకున్నాడు, రేపు పొద్దున్న నాకు కాళ్ళు పెట్టుకుంటాడు. రే ఈశ్వర్, నువ్వు వాగడం వల్లే కదా వాడు అలా చేస్తాడు. వాగితే వాగమనరా, అలా అని తీస్తాడు అందరి ముందుని. అందరి ముందు నా పరువు ఏం కావాలి? ఎక్కువ చేయకురా ఈశ్వర్, ఇక్కడ ఎవరు చూడలేదు. నువ్వు నా ఫ్రెండేరా. ఆహా, నమస్కారం అండి. నమస్కారం అండి. నేనా రావడం? అవునండి. ఎన్ని రోజులు ఉంటారు ఊర్లో? విడిపోతాం. మీరు వెళ్ళే లోపు అడంతా చూడకపోతే చూడండి. రే వయసులో వనకండి చిన్నాడు, వదిలే. నీకేం పోయిందిరా? రేపు పొద్దున మీ ఫ్రెండ్ ఊరందరితో పలానా వార్డు మెంబర్ వేస్తారా అని కొన్నాకుడికి వచ్చి కొట్టాడంటే ఊరందరిలో తలెత్తుకోగలనా? సరే ఏం చేద్దాం చెప్పు. అండ్ నీ ఫ్రెండ్ ముందే నా కాళ్ళు తట్టుకున్నాడు, నీ ఫ్రెండ్ ముందే నా కాళ్ళు తట్టుకోవాలి. టూ మచ్ రా ఇది. ఆయన మావిడ ఎవరితో చెప్పడు కదా. అలా అంటావా? గురు, ఇక్కడ ఏం జరిగింది ఎవరికైనా చెప్తావా? ఏం జరిగింది? ఆహా, ఫ్రెండ్ అంటే నీలా ఉండాలి గురు. అయినా ఆ కిట్టుగాడు అందరికీ చెప్తాను. ఆ కిటికాడి గురించి నాకు బాగా తెలుసు, ఇంకేం కంగారు పట్టు. అంత తెలిసినప్పుడు మరి కనీసం సారీ అయినా చెప్పించవచ్చు కదా. చూద్దాంలే కానీ నువ్వు బండిది. ఇంకేంటి మరి, ఒక్కడ వచ్చామా చెల్లి కూడా వచ్చిందా? ఒక్కడనే వచ్చాను. ఏ ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ అంట, రాలేకపోయింది. అంతేనా? లేదంటే తినేలా కూతున్నాను బయటికి తరిమేసిందా? ఈ నోడు దూరం వల్లే కదరా నేను కొట్టుపోయాడు. సర్లే కానీ హైదరాబాద్ నుంచి ఖాళీ చేతులు పూండి వస్తావా, లేదంటే ఏమైనా సరుకు తెచ్చావా? తెచ్చాను రా, సాయంత్రం కూర్చుందా. సరే బా. ఇన్కమ్ నచ్చేసావు. నాకు వేరే ఆప్షన్ లేకో కాదు నీ వెంట తిరుగుతుంది. నా వెంట ఎంతమంది కుక్కలా తిరుగుతున్నా. అమ్మా దోసమ్మా. ఈ తండ్రి కూతులతో ఎలా వేగాలో నాకు అర్థం కావట్లేదు. పెళ్లి చూపులకు నచ్చిన వాళ్ళు దారిలోంచి వెనకపోతే ఊళ్ళో వాళ్ళంతా నలుగురు 4 రకాలుగా అనుకుంటుంటారు. వీళ్ళకి అసలు ఆ పట్టింపే లేదేంటి? తండ్రి ఏమో ఊళ్ళోకి తిన్నకపోయాడు, కూతురేమో దోశలు వేయమంటుంది. దోశలు కావాలంట అమ్మగారు, దోశలు. ఇంకోటి కావాలి అమ్మా. వేస్తానే, వేయక చస్తానా ఏంటి? ఏంటి వంటగది వేడెక్కుతున్నట్టుంది? ఏంటి సంగతి? అయ్ బాబోయ్, ఏంటమ్మా పెనం కన్నా వేడెక్కిపోతున్నావు? నీ పొట్టు మీద పిండేస్తే దోశలు వచ్చేస్తే తెలుసా? నా పొట్ట మీద దోశలు కాదే, నీ మూతి మీద వాతలేసేయాలి. ఆడపిల్ల ఉంటున్నావా నువ్వు? అసలు చీర కట్టుకోవు, నగలు పెట్టుకోమంటే పెట్టుకోవు. పెళ్లి చూపు లాగిపోయిందన్న బాధనే ఉందా నీకు? నువ్వెందుకు ఎంత బాధపడిపోతున్నావు? అయినా వాళ్ళు రాకపోతే నన్నంటావేంటి? నీకు అర్థం కావట్లేదే. అయినా నిన్ను కాదు, మీ నాన్న అనాలి. కూతురిని ఇంత మాట అంటే అంతెత్తి లేస్తాడు తాచుపాములాగా. పెళ్లి చూపులకు నచ్చిన వాళ్ళే దారి నుంచి వెనక్కిపోతే రేపొద్దున నలుగురు 4 రకాలుగా అనుకోరు. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటే చెప్పు. నేనేమైనా చేస్తే వెళ్ళిపోయిన వాడు తిరిగి వచ్చేస్తాడా? లేదు కదా. అయినా ఎందుకే ఎప్పుడు వాళ్ళేదా అనుకుంటారు వీళ్ళేదా అనుకుంటారని ఏడుస్తావు? వాళ్ళు ఏమైనా నా పెళ్ళికి కట్నం ఇస్తున్నారా, లేదా నా మొగుడు కాళ్ళు కడుగుతున్నారా? మళ్ళీ మొదలు పెట్టావా నీ వితండవాదం? అదే వద్దని చెప్తుంటాను. ఆడపిల్లంటే అణుకుగా ఉండాలి, అలా తర్కంగా మాట్లాడకూడదు. చెప్పు. ఇంత తెలిసి చెప్తావు కదా, అమ్మాయిలంటే అనుకుగా ఉండాలి, అనిగిమనిగి ఉండాలి, అబ్బాయిలతో మాట్లాడకూడదు, అందరి ముందు నవ్వకూడదు, పొట్టిగా ఉండకూడదు, పొడవుగా ఉండకూడదు, లావుగా ఉండకూడదు, సన్నగా ఉండకూడదు, వంటగదిలోనే ఉండాలి, అందరూ తిన్నాకే తినాలి. అసలు ఎవరికి ఉంటాయి అమ్మాయిని రెస్ట్రిక్షన్స్? జూలో జంతువులకి, జైల్లో ఖైదీలకి కూడా ఉండవు నీ రూల్స్. మేమేం చెప్పినా నీ మంచి కోసమే కదే చెప్పేది. ఏం మంచి? ఎవరికి మంచి? మంచి అంట మంచి. నీకు రోగం రాకూడదని రోజుకు 20 ఇంజక్షన్లు పొడుస్తున్నారనుకో, అది ట్రీట్మెంట్ అవ్వదమ్మా, టార్చర్ అవుతుంది. ఈగ వాలకుండా చూసుకున్నా ఇబ్బందిగానే ఉంటుంది ఈ రోజుల్లో ఆడపిల్లలకి. కూర వండేదాకా కోడిగుడ్డుని కూడా జాగ్రత్తగానే చూసుకుంటారమ్మా, అది ప్రేమ అయిపోదు. ఇంకెలా చూసుకోవాలి మరి? ఆడపిల్లని బరువులాగో బాధ్యతలాగో చూడడం మానేసి మమ్మల్ని కూడా మనుషుల్లా చూడండమ్మా, సరిపోతుంది. ఇంకేం అక్కర్లేదు. నువ్వు కూడా ఒక తల్లిలా కాకుండా
ఒక ఆడపిల్లలా ఆలోచించి చూడు, నీకే అర్థమవుతుంది. అచ్చం ఇలానే ఎవరో అన్నారే, ఎవరబ్బా? మొన్న మన సైకిల్ షాప్ రాంబాబుకి మన కిట్టుగాడికి గొడవే. ఆ రాంబాబు కూతుర్ని చదివించడానికి డబ్బులు లేక చదువు మాన్పించేశాడట. అలా కుదరదు, చదివించాల్సిందే అని మన కిట్టుగాడు గొడవ. డబ్బులు లేకపోతే వాడు మాత్రం ఏం చేస్తాడు పాపం. కిట్టుగాడు నీలాగే ఆడపిల్లంటే భారం బాధ్యత కాదు, ఆడపిల్లంటే దేవుడిచ్చిన వరం అని ఏవేవో మాటలు చెప్పుకొని వచ్చాడు. చివరికి ఆ రాంబాబు ఒప్పుకోపోయేసరికి ఆ పిల్లని చదివించే బాధ్యత తన నెత్తి మీద వేసుకుని స్కూల్లో జాయిన్ చేశాడు. వీడికి ఎందుకు చెప్పు నేలకపోయేదాన్ని నెత్తికి రాసుకోవడం. నువ్వు ఒక్కదానివే అనుకున్నాను కానీ ఇంకా చాలా మంది ఉన్నారు చదువుకున్న పిచ్చోళ్ళు. తెడ్డామంటే తెడ్డామంటారు, నీలాగా వాళ్ళలాగా. టాపిక్ ఏంటి చుట్టూ తిరిగి వీడి దగ్గరకు వచ్చింది? డైవర్ట్ చేస్తే బెటర్. సరే గాని తయారమ్మేంటి? పొద్దవుతున్న పట్టు చీర ఇంకా తీయలేదు. అదా, అన్నేసి డబ్బులు పోసి కొన్న చీర అలా కట్టి ఇలా తీసేస్తే ఏం బాగుంటుంది? కట్టుకునే సంతృప్తైనా ఉండాలి కదా. ఈ చీరలో నువ్వు భలే ఉన్నావులే. అవునా? ఇంకో ఇంకో దోశ వేసుకుని తిను. హలో హలో కిటు, అని చెప్పనా? ఏం చేస్తున్నావురా? ఏమున్నాయన్నా, ఇక అమ్మ ఏదో పని చెప్తే అలా రోడ్డు మీదకి వెళ్ళి వచ్చాను. ఏం లేదురా, ఉదయం మాట్లాడడం కుదరలేదు కదా అని కాల్ చేశాను. నేను అదే అనుకున్నాను. ఈ దోలుగడ ఆడకూడదు ప్రతి దానికి యాదో సన్నాసి. సర్లే కానీ ఏంటి సంగతి ఊర్లో? ఏముంటాయన్యా, ఊరైతే ఏం మారలేదన్యా, అలానే ఉంది. శ్రీకాంత్ అడ్డాల సినిమాలోగా అవే పొలాలు అవే పంచి డైలాగులు. లైఫ్ అంటే నీదిరా కిటు. సొంత ఊర్లో అమ్మా నాన్నలతో ఫ్రెండ్స్తో ఉంటున్నావు, చేతులారా సంపాదిస్తున్నావు, గొడవ స్ట్రెస్ లేదు, హ్యాపీగా ఉంటున్నావు. ఏదో అలా కుదిరేసింది లేనియా. అయినా నీ లైఫ్కి ఏం తక్కువైందన్యా? తెచ్చాక సిటీలోని అంత మంచి కంపెనీలు కొత్త పగలు జాబ్ కొట్టావు, మంచి బంగారం లాంటి వదిన పట్టావు, ఇంకంతకంటే ఏం కావాలి? అరే చెప్పుకుని అంత గొప్పగా ఉండదురా సిటీలో జీవితం. ఇక్కడ అందరికీ శాలరీ కనిపిస్తుంది కానీ స్ట్రెస్ కనిపించదు. అక్కడ ఉండే ఖర్చులకి 10వ తారీఖు దాటితే పైసా ఉండదురా జేబులో. ఉదయం లేవగానే టార్గెట్లు, ట్రాఫిక్, తలనొప్పులు తప్ప ఏం ఉండవురా అక్కడ. అక్కడ ఉండే మా వర్క్ స్ట్రెస్కి తల మీద ఉండేవి 4 వెంట్రుకలురా. అవి కూడా పొల్యూషన్కి ఊడిపోతాయి. సరిపోయింది. ఇందాక కూడా మా నాన్న నీ గురించి మాట్లాడుతున్నాడు రా కిట్టు. ఆ కిట్టి కూడా చూడరా, ఊర్లోనే ఉంటూ చక్రం తిప్పుతూ అందరికీ అందుబాటులో ఉండి సాయం చేస్తున్నాడు. అలాంటి ఉద్యోగం ఏదైనా ఉంటే చూసుకోవచ్చు కదా, మాకు అందుబాటులో ఉంటాం అంటున్నాడు. వాళ్ళు అలా అనుకుంటారే కానీ అవన్నీ ఎక్కడ జరుగుతారా? దేనికైనా రాసిపెట్టి ఉండాలి. ఊరికానియా నువ్వు మరీను. నిజాలు చెప్తే అలాగే ఉంటుందిరా. సర్లే కానీ సాయంత్రం ఉమేష్ గారి డాబాకి వచ్చాయి, ముందేస్తూ మాట్లాడదాం. టెక్కలు కానీ ముందు తీసిరా, మా ఉన్న ఒకటి పరిచయం చేస్తాను నీకు. సరే అన్న, ఓకేనా? ఓకేరా అయితే ఉంటా. సరే అన్న, బాయ్నా. హాయ్నా. సరే ఉంటా, మళ్ళీ మాట్లాడదాం. ఏరా ఇక్కడ ఆగిపోయారు, రండి. ఎందుకులే అన్న, అసలు ఆ దోలుగాడు ఉన్నాడు, ఏదో ఒకటి వాగుతాడు, మళ్ళీ నేను కోపం ఆడి మీదకి వెళ్తాను. అనవసరంగా నా వల్ల నీ పార్టీ మూడ్ అంతా డిస్టర్బ్ అయిపోద్ది. అలా ఏముండదు, రండి. అనియా, నేను చూసాం కలిసాం చాలు, వెళ్ళి వస్తాను. రండి. సరే పద. రే అయ్ పొద్దున్న చెప్పింది చెప్పరా, తప్పదా? తప్పదు. రే దొలగా గొంతం గూట్లో దింపితే నోట్లోకి వస్తుంది. అది కాదు, ఎమ్మెల్యే వేయలేదు. ఓహో అదా. అయినా మీకు ఎక్కడో చూడండి. ఇప్పుడు వార్డు మెంబరు, రేపు సర్పంచ్, మినిస్టరు, సీఎం. అది మన రేంజ్. కిటు వాడు నా ఫ్రెండ్ స్వామి. స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా కిటు అని, వాడే. హాయ్ బాస్. హాయ్ అండి. వీటి ఎక్కాలి. నమస్కారం అండి. హాయ్. అంతేలే, ఊరంతా చెప్పుకోవాలంటే ఒకరిని కొట్టాలి, నవ్వుకోవాలంటే కొట్టించుకోవాలి. అవును గురు, నీకు నా గురించి ఎప్పుడైనా చెప్పాడా? లేదు గురు. అంతేలే,
చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్ కదా, మమ్మల్ని తన్నించడానికి ముందు ఉంటాడు. రే ఈషు, నా కిట్టు అంతా నువ్వు అంతేరా. అందుకే అండేమో సంకెక్కించుకుంటున్నావు, మమ్మల్ని ఏమో నానేమో. ఎంబరాడు అందుకే రే, కిట్టుగాడు చేసిన దానికి వాడి నెత్తిని పెట్టుకున్న వాడు రుణం తీర్చుకోలేనురా. ఊరికన్యా ఏంటా మాటలు? ఏంట్రా ఏం చేసావు? ఏం లేదులేరా. ఏం లేదని చెప్పడం నేను మంచితానురా. ఏం చేశాడురా? అసలు కిట్టుగాడే లేకపోతే ఊహించుకోవడానికి చాలా కష్టంగా ఉంది. నువ్వు అలా చెప్తుంటే వినడానికి నాకు దరిద్రంగా ఉంది. అసలు అక్కడ ఏం జరిగింది, ఆడేం చేశాడు అది చెప్పు ముందు. కిట్టుగాడే అన్యా. ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఆపండి, ఇందాక నుంచి భాషా రేంజ్లో బిల్డప్ ఇవ్వడం, ఆడేమో రాజాల వెంకటేష్లా ఫీల్ అయిపోవడం. చుక్క తాగముందు ఎక్కి దించేస్తున్నారు. అసలు ఆడు ఏం చేశాడు చెప్పు ముందు. కిట్టుగాడే నా పెళ్లి దగ్గరుండి చేశాడు. ఏ సిటీలో పంతులు లేడా? ఏచే అది కాదురా. అప్పట్లో నేను ముంబైలో వర్క్ చేసేటప్పుడు శ్వేత నేను ప్రేమించుకున్న విషయం నీకు తెలుసు కదా. కానీ మా పెళ్ళికి 3 నెలల ముందే శ్వేతకి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. శ్వేత హైదరాబాద్లో వాళ్ళ ఇంట్లోనే ఉంటూ అక్కడే వర్క్ చేసుకునేది. మా ప్రేమ విషయం వాళ్ళ ఇంట్లో చెప్పకముందే తనకి మ్యాచ్ ఫిక్స్ చేసి వారం రోజుల్లోనే పెళ్లి పెట్టేశారు. నాకు అసలు కాళ్ళు చేతులు ఆడలేదు. అప్పటికప్పుడు ఈ కిట్టుగాడే ప్రాణాలు తెగించి మరీ శ్వేతాన్ని తీసుకొచ్చి మా ఇద్దరి పెళ్లి దగ్గరుండి జరిపించాడు. అనియా, ఎందుకు పార్టీ మూడ్ అంతా స్పాయిల్ చేస్తావు? ఏయ్ ఆ బాటిల్ వీటెక్కాలి గ్లాసులు. ఏరా టెక్కాలి అలా చూస్తున్నావు? గ్లాస్ పడ్డా. లేదన్నయ్య, నేను మానేశాను. అదేంట్రా ఎప్పటి నుంచి? అంటే అది మిల్లులో. సర్లే ఈ ఒకసారి కానీ. లేదన్నయ్య, వద్దన్నయ్య. ఈసారి కానివ్వరా? అంతే అంటావా? సరే కింద గురుపట్టు. వద్దు గురు, నాకు అలవాట్లేదు. నేను మందు అలవాట్లేదా? లేదు గురు. పోనీ సిగరెట్? లేదు గురు. పోనీ చిలక్కొట్లు? చిచ్చి లేదు. సర్లే, నా కోసం ఒక్క 2 పెగ్లు. వద్దు వద్దు వద్దు. గురు, మనలో మన మాట. మనిషి అన్నా కూసింత కళాపోషణ ఉండాలని పెద్దల మాట. నువ్వా మందు తాగు, సిగరెట్ తాగు, పోనీ ఆమ్యామ్య అంటే అది లేదు. తెలియగడుగుతాను, ఇది ఓ బతికేనా? ఏంటి బ్రో అంత మాట అన్నావు? సర్లే, ఇది పట్టుగా. వద్దు. నేను తుంపదాగా తాగొద్దులే, అది నేనే తాగుతాను. చీసుకోడు దిగాను, పట్టుకో. అవునరా, సత్యని చిన్న మాట అంటే అంత కోపడ్డావు. అంతలా ప్రేమిస్తున్నావా? మాటల్లో చెప్పలేనంత, చేతల్లో చూపించలేనంత. గ్లాసులో పోసేంత, ప్లేట్లో పెట్టేంత. ఏంట్రా ఇది? ఈషో లేకపోతే ఏంట్రా? నువ్వు అడిగింది ఏంటి, ఇటు చెప్తుంది ఏంటి? నిజంగా లవ్ చేస్తున్నాడా లేదా అది చెప్పమను. అనియా, వదిన ఎవరు? నీలో సగం, అలాగే సత్య నాలో సగం. ఎంతకంటే క్లారిటీగా ఎవరికైనా చెప్పాలా? ఇలా సగం సగం అనుకున్నాడు అంతా సంకనాగిపోయారు తెలుసా? సగం సగం కాదు, పూర్తిగా. నువ్వు నీ కుండిని తీసుకెళ్ళి కుండ చేతిలో పెట్టావు అనుకో, అది దాన్ని తీసి గూట్లో పెట్టి ఏ గవర్నమెంట్ డబ్బులోనో పెళ్లి చేసుకుని పోద్ది. అమ్మాయిల అబ్బాయిలకి చాలా మాటలు చెప్తారురా, కానీ వాళ్ళ అమ్మ బాబుల మాటలే వింటారు. నాకు నేను ఎప్పుడో సత్యకి ఇస్తానన్నా. గూట్లో పెట్టినా గుడ్లో పెట్టినా సరే, అది దాని ఇష్టం. ఒకవేళ నువ్వు అన్నట్టు తనంటూ నా జీవితంలో లేదని తెలిస్తే ఆ గుండె ఎప్పుడూ ఆగిపోద్ది. ఎందుకంటే సత్య వద్దు అనుకున్న నేనే నాకొద్దు, ఇంక నా గుండె ఎందుకు? గాడి గుట్లోది
ఏ ఏంటా మాటలు? సెట్ కాకపోతే సెట్ చేసుకోవాలి కానీ ఇలా పిచ్చి పిచ్చి డెసిషన్స్ తీసుకోకూడదు. వార్డు మెంబర్ని నేను లేనా? ఏదోలా సెట్ చేద్దాం కానీ నేను చూసుకుంటాను. నువ్వు పెగ్గే ముందు పెగ్గే చెప్తాను. అంతలాగా ఆమెస్తున్నారంటే ఎవరో లవ్ చేసే ఉంటారా? మెంబర్ గారు నాలో స్టోరీయా? వద్దులేరా, పిల్లలు రైళ్ళు తిని తట్టుకోగలరా అంటావా? తాగి చచ్చిపోతారు. అబ్బో తాగడానికే కదరా సిట్టింగ్ చేసింది, తాగని. నువ్వు చెప్పు. నేను డిగ్రీ చదివేటప్పుడు తమ్ముడు ఆ ప్లేట్ ఎలా అయ్యి తమ్ముడు? ఓకే తీసుకున్నారు కదా. నేను ఆ పల్లీలు ఎలాగి? సరే కదా, ఓకే అయితే. నేను పల్లీలు అమ్మేటప్పుడు డిగ్రీ చదివేటప్పుడు ఏరా నీకు ఇదేనా? నేను నేను చెప్పను మానండి. అదేరా మరి లవ్ స్టోరీ చెప్పన్నారా? ఈడేమో మందు అడుగుతాడు, ఆడేమో సోడా అడుగుతాడు, ఈడేమో పల్లీలు అడుగుతాడు. మరి నా లవ్ స్టోరీ ఎవడు వింటాడు రా? ఎవడో మాట్లాడకండి, అస్సలు సౌండ్ రాకూడదు సరేనా? ఎరా అయిపోయిందా? అందకపోతే తీసుకోరా, వచ్చి నా ఒళ్ళో కూర్చొని అన్నీ అంతాయి జాగ్రత్తగా తీసుకో. సారీ అండి, చెప్పండి. ఈషో నిన్ను ఎవడో డిస్టర్బ్ చేయడు, నాది పూచి. నువ్వు చెప్పు. కోయి కోను కోయి. ఓకే సార్. రెడీ. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు పద్మావతి పిల్ల ఉండేదిరా. అలాది సీతారాంపురం. అప్పటికి ఇంకా చేరలేదు మన దగ్గర పనులని. అప్పులు కానీ నల్లగా పందిలో ఉండేవాడు. ఆడు చేసేవాడు మన దగ్గర పాలేరు కానీ. ఆడిది కూడా సీతారాంపురమే. ఆడింటికి వెళ్ళి పద్మావతికి సైట్ కొట్టుకుంటే తిరిగి ఇవ్వండి. మెంబర్ గారు అనుకున్నాను, మీరు కూడా ఆటగాళ్ళే. మరేమనుకున్నావు మావాడి గురించి? మామూలుగా ఉండదు. నువ్వు చెప్పరా ఈషో. ఎంత గింజుకున్నా మినిమం దిగిరి కదరా బాబు. ఆ లేడీ బర్డ్ సైకిల్ ఒకటి వేసుకొని టిక్కు 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 అని ముక్సూటిగా తొక్కుంటూ పోయేది. అప్పట్లోని మా నాన్న మనకి ఫేజర్ బండోడు కొన్నాడు తెలుసా? ఇంత పెద్ద ధూము ఉంటుంది, యమహా ఫేజర్ వైట్ కలర్ బండి. అది వేసుకుని వెళ్తుంటే రోడ్డు మీద అందరూ మనల్నే చూసేటోళ్ళు. బండినై ఉంటుందిలేండి. డిగ్రీ అయినంత వరకు బండి వేసుకొని తీన్మార్ సినిమాలో పవన్ కళ్యాణ్లో తిరుగుతూనే ఉన్నానరా. ఆ పిల్ల మాత్రం చూడలేదు. ఇలా అయితే పని అవుదని ఓ రోజు దారిలో ఆపి మ్యాటర్ చెప్పేశాను. పద్మావతి కూడా లైట్గా సింపడి ఓకే చెప్పేసింది. ఓసిని పని ఏదో ఫస్ట్ ఇయర్లోనే చేస్తే ఈ పాడికేద్దాం దించేద్దాను కదా అనుకున్నాను నేను. ఏ గురు, నీ లవ్ సక్సెస్సా? ఆగరా బాబు, అప్పుడే మొదలైంది అస్సలు కదా. ఆ తర్వాత నుంచి ఈ మన ఈసుగాని చూడాలి. వాడి వాకింగ్, టాకింగ్, డ్రెస్సింగ్ అన్నీ మారిపోయాయి. మరి మామూలుగా మార్చింది అనుకున్నా, మాతోటి ఇస్త్రీ చేసేసింది. ఎన్ని చేశాను ఉన్నావురా దానికోసం. వాళ్ళ బాబుకి నచ్చదని బిజినెస్ మానేశాను, వాళ్ళ అమ్మకి నచ్చదని తాగుడు మానేశాను, దానికి నచ్చదని వాగుడు కూడా మానేశాను. ఆర్జీవీలో ఉండి మూగజీవిలో అయిపోయాను రా. ఇన్ని చేస్తే అప్పుడు ఆఖరికి వచ్చి మా బాబుతో మన ఇద్దరి గురించి మాట్లాడు అని చెప్పిందిరా. మరేమైంది, మాట్లాడావా? ఆ రోజు నేను జీవితంలో మర్చిపోలేను. అక్టోబర్ 15 ఆదివారం ఉదయం 10:30కి మంచి ముహూర్తం ఉంది. వచ్చి మా నాన్నతో మన విషయం మాట్లాడేమన్నరా పద్మావతి. ఆ రోజు నేను ఏం వేసుకోవాలి, ఎలా నడాలి, ఎలా నవ్వాలి, ఏం మాట్లాడాలి,
ఎలా మాట్లాడాలి అన్నీ ట్రైనింగ్ ఇచ్చిందిరా. అబ్బో, నేను కూడా యాజ్ ఇట్ ఈజ్ రెడీ అయిపోయి చెప్పిన డైలాగులన్నీ బట్టి కొట్టి అనుకున్న దానికంటే గంట ముందే అక్కడ ఉండాలని బయలుదేరాను. సరిగ్గా అదే టైంకి ఈ అబ్బుడుగాడు ఫోను. అయ్యగారు గట్టి మీద దగ్గర గుంటతో దొరికిపోయాను, విషయం పెద్దల్లో పెట్టారు, ఎలాగైనా సరే మీరే సాయం చేయాలని. సర్లేరా వస్తానులే అని చెప్పి డైరెక్ట్గా పద్మావతాల ఇంటికి వెళ్ళానురా. కష్టంలో ఉన్నోడిని కూడా పక్కన ఎట్టి సరిగ్గా చెప్పిన టైంకి పద్మావతాల ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంటికేమో తాళం వేస్తుంది. సర్లే అని వాళ్ళ బాబు కోసం వెయిట్ చేశాను. వాళ్ళ బాబు ఏమో అంతకీ రాడు ఎంతకీ రాడు, ఫోన్ చేస్తే ఇదేమో ఫోన్ ఎక్కదు. సరే ఈ అబ్బులు గడి సంగతి ఏదో చూద్దామని చెప్పి పంచాయతీకి వెళ్ళాను రా. తీరా పంచాయతీకి వెళ్ళి చూసేసరికి ఓ పక్కన అబ్బులు గడు, ఇంకో పక్కన పద్మావతి ఉన్నారా. ఓడి అమ్మ ట్విస్ట్. నేను అక్కడికి వెళ్ళేసరికి పద్మావతి ఈ అబ్బులు గారు నా కూతురిని పెళ్లి చేసుకోవాలి, లేదంటే ఊరుకునేది లేదు అని ఎగురుతున్నాడు రా. అది కాదురా, పద్మావతి వచ్చేస్తే మా నాన్న పెళ్ళికొప్పుకోడు, ఇచ్చేస్తే మా నాన్న పెళ్ళికొప్పుకోడు అని చెప్పే బదులు ఇలా చేస్తే ఒప్పుకుంటాడని చెప్తే సరిపోడు కదరా. అంతకంటే దరిద్రం ఏంటో తెలుసారా, అబ్బులుగాడు నా దగ్గరకు వచ్చి అయ్యగారు దీన్ని నాకు అంట కట్టేసేలా ఉన్నారు, ఎలాగైనా మీరే నన్ను కాపాడాలి అన్నాడు రా. ఆ మాటకి అది చంపేయాలో లేక నేనే చచ్చిపోవాలో నాకు అర్థం కాలేదురా. వీడు చూడడానికి యాభవలా కనిపిస్తాడు కానీ ఎమోషన్లు ఎక్కువ యాభవకే. నా పిల్లరా, నా పిల్ల. ఊరుకో ఊరుకో, ఎద్దులా ఉన్నావు, ఏడితే అసహ్యంగా ఉంటది. ఏరా టెక్కాల్, నీ సంగతి ఏంటి? దుర్గా దుర్గా, ఏ దుర్గా? నీ సెల్లే బావా. ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? మొత్తం మాట్లాడుతున్నావా? అదేంటి బా అలా అంటావు? నీ సెల్లికి నాకంటే మంచిగా తీసుకొస్తావా? ఎవరా ఎవరా నీకు బావా? నువ్వే. రోడ్డు మీద మరమలనుకునే చదవా నువ్వు నాకు బాబేటి. పోన్రా రానా పెద్ద మనుషులు మాట్లాడుతున్నావా? పెద్ద మనిషా, మరి ఫంక్షన్ పిల్లలేదే బాబా. ఏట్రా నీకు పిలిచేది? ఆగు. ఏంటండి ఆగేది? ఏంటి ఆగేది? రే ఆగు. అమ్మో ఈడొచ్చాడేంటి? హలో, ప్రసాదం అయిపోయిందా? అయ్యో వచ్చేస్తున్నా. ప్రసాదం అయిపోయిందంట. నాకు ఇట్టుకని చేసి తడిసిపోయినట్టు ఉందా? రే ఆగు, నీకు బాగా ఎక్కేసింది, గొడవలొద్దు. లేదురా, నేను స్టడీగానే ఉన్నాను. చూడు చూడు. స్టఫ్ వెళ్ళి కనిపించట్లేదు. నేనే కొంచెం కొంచెం తిన్నా గురు. గురు నాకు స్టఫ్ చేసావా? ఏ అలవాటు లేదన్నా, అలా ఎలా తీసావు గురు? రే ఈశ్వర్, వాడు ఎటే వెళ్ళిపోతున్నాడు, వాడిని తీసుకెళ్ళి. సరే మరి నేను వెళ్తాను అయితే. సరేనా, వీడిని నేను తీసుకెళ్తాను. సరేరా, జాగ్రత్తగా వెళ్ళు. కిట్టు తిరగొక్కరితో పడుకుంటుంది, నేను తోడుకెళ్ళి పడుకుంటాను. తెల్లరి వచ్చేస్తాను.
బ్రో నీ కిట్టు అల్వా? అదే నీ కిట్టు కదా. బ్రో మీరు? ನಮಸ್ಕಾರ, ನನ್ನ ಹೆಸರು ರಾಜೇಂದ್ರ ಗೌಡ. ನಮ್ಮ ఊరు హుబ్లీ. నేను హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాను. చాలా రోజులు నేను కలవాలనుకుంటున్నాను. చివరికి ఈరోజు నేను కలిశాను బ్రో. నా కోసమా? దేనికి బాస్? నేను హెల్త్ని. నీకు శ్వేత గుర్తా? తెలీదా? నేను చెప్తున్నా. శ్వేత నేను ప్రేమించిన అమ్మాయి బ్రో. వన్ సైడ్ లవ్ బ్రో. తన్నే పెళ్లి చేసుకోవాలని ఇంట్లో ఎన్ని మ్యాచెస్ తెచ్చినా రిజెక్ట్ చేసినాను. ఆఖరికి కింద మీద పడి శ్వేతతో పెళ్లి ఫిక్స్ అయ్యింది. కంగ్రాచులేషన్స్ బాస్. మొత్తానికి ఆ అమ్మాయిని లవ్ చేసావు, వాళ్ళ ఇంట్లో నొప్పించావు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. హ్యాపీ లైఫ్ అంటే నీదే బాస్. హ్యాపీ లైఫ్ అక్కడికే వస్తున్నా. ఏమైంది బాస్ అంతరాలకి చెప్తున్నావు? పెళ్లి రోజు శ్వేత తను ప్రేమించినోడితో చంపు. ఇదేం ట్విస్ట్? అది ఇరిపోయింది కదరా. నోర్మై. తర్వాత ఏమైంది బాస్? ఏమవుతుంది బ్రో, హార్ట్ బ్రేక్ అయ్యింది. ఊరుకోండి బాస్, కష్టాలు నీలాంటి గౌడు గదులు కాకపోతే మాలాంటి మనుషులకు వస్తాయి చెప్పు. ఏంటి బ్రో? ఏం లేదండి, మీరు చెప్పండి. సినిమాల్లో హార్ట్ బ్రేక్ అయిన వాళ్ళు చూసి ఎందుకింత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అనుకున్నాను బ్రో. నా వరకు వచ్చాక కానీ అర్థం కాలేదు ఎంత బాధగా ఉంటుందో అని. బాధపడకండి బ్రో, శ్వేత కాకపోతే సీత. లైఫ్లో ఒకరు ఎడిపోతున్నారంటే ఇంకోళ్ళు వస్తారని అర్థం. అవును బ్రో, నువ్వు చెప్పింది నిజమే. అందుకే నీ లవర్ సత్యతో నాకు పెళ్లి ఫిక్స్ చేసుకుని వచ్చాను. సత్య? ఇదేం ట్విస్ట్? అదిరిపోయింది కదా. నేను లవ్ చేసిన అమ్మాయి నువ్వెలా పెళ్లి చేసుకుంటావు బాస్? మరి నేను లవ్ చేసిన శ్వేతని నువ్వు దగ్గరుండి విష్ణుకి ఇచ్చి పెళ్ళి ఎలా చేస్తావు? ట్విస్ట్ మీద ట్విస్ట్. నా శ్వేతని నా కాకుండా దూరం చేసింది ఎవరా అని ఎతుకుతుంటే నువ్వని తెలిసింది. అందుకే నువ్వు ప్రేమించిన అమ్మాయితో పెళ్లి ఫిక్స్ చేసుకుని వచ్చాను. నేను ప్రేమించిన అమ్మాయి నాకు దూరం అయినప్పుడు నేను బిక్కుమంటూ ఎలా బాధపడ్డానో ఆ బాధ నువ్వు కూడా పడాలని. ఏంటండి ఇది? ఇట్స్ రెవెంజ్ స్టోరీ బ్రో. నీకు ఇది అర్థం కావాలంటే మినిమం డిగ్రీ ఉండాలా. బై ద వే మర్చిపోయాను, ఇది నా వెడ్డింగ్ కార్డ్. మొదటి కార్డు నీకు ఇద్దామని తీసుకొచ్చాను. పెళ్ళికి తప్పకుండా రావాలి, వచ్చి నువ్వు బాధపడాలి. అది నేను చూసి రొంబ చిన్నాగిరి బ్రో. ఎక్స్పెక్ట్ చేశా, అయినా అది నా కార్డు కాదు. పైగా ఎవరితో కూడా నాకు తెలియదు బ్రో. మరి ఎందుకు ఇచ్చావు? నువ్వు ఏడుస్తుంటే నాకు రొంబ ఇస్తాను. ఏంటి బ్రో అంత కోపంగా చూస్తున్నావు? కొడతావా? కొట్టు. అందుకే నేను కూడా వెయిట్ చేస్తున్నా బ్రో. నువ్వు నన్ను కొట్టావనుకో చచ్చికొచ్చిన సంబంధాలన్నీ నువ్వే చెడగొట్టావని, అందులో భాగంగా నువ్వు నన్ను కొట్టావని వెళ్ళి వాళ్ళ నాన్నకి చెప్తాను. దెబ్బకి జీవితంలో సత్యమోహం కూడా చూడలేవు. సరే బ్రో, నువ్వు అన్నట్లు కానీ సత్యాన్ని నువ్వే పెళ్లి చేసుకో. కానీ ఏదో ఒక రోజు నేను క్రికెట్ బ్యాట్ పట్టుకొని మీ ఇంటికి ఓడ దూకడం నువ్వు చూసావనుకో, అదే టైంలో నువ్వు తలుపు తట్టేసరికి సత్య చేతులు గరిట పట్టుకొని వాళ్ళంతా చెమటలతోటి నీకు అనిపించింది అనుకో, నువ్వేం చేస్తావు? అదే గెరిడితో సత్యం చేత కొడతాను బ్రో. అదేంటి బ్రో, తను నీ గురించే కదా బ్రో కిచెన్లో వంట చేస్తుంది, ఆ మాత్రం నన్ను కొట్టవేంటి బ్రో? ఏంటి బ్రో మర్చిపోయావా బ్రో? ఇది లవ్ స్టోరీ కాదు బ్రో, రివెంజ్ స్టోరీ. నువ్వు ప్రేమించిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకుని నీ కళ్ళ ముందే చిత్రహింసలు పెడుతుంటే అది నువ్వు చూసి బాధపడుతుంటే నాకు రొంబ చిన్నాగిరి బ్రో. కొంచెం అప్పుడప్పుడు వచ్చి వెళ్తుండు బ్రో, నాకు కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది. ఎంత సైకోగా ఉన్నానంట్రా. ఇంకొక 4 వారాల్లో పెళ్ళి. ఈ ఏర్పాట్లన్నీ చూసి నువ్వు సైలెంట్గా ఉండకూడదు బ్రో. నువ్వు సత్య కోసం ట్రై చేయాలి. అవన్నీ నా వల్ల ఫెయిల్ అవ్వాలి.
నువ్వు ఒక మెట్టు ఎక్కాలి, నేను నిన్ను ఒక మెట్టు తొక్కాలి. రే ఇక్కడ మొత్తం చూసుకోరా, నాకు కొంచెం పని ఉంది. రే రే ఎక్కడికే? ఏదైతే అయిందిరా, సత్యకి నా మనసులో విషయం చెప్పేస్తాను. నిజమే? లేదంటే స్క్రూ డ్రైవర్లు కట్టింపులు అడుగుతావా? అరే ఇంత జరిగిన తర్వాత చెప్పకుండా ఎలా ఉంటాను రా? అది నిజమే. ఒక నిమిషం ఆగు. హలో, ఎక్కడున్నారా? బాలురామ్మ ఎక్కడుందా? ఓ అడగా. ఆహా, నువ్వు పెట్టా. హలో, ఎక్కడున్నారా? బాలుగారు అమ్మాయి గురించి బయటే. హలో, ఎక్కడున్నారా? నీతో పని ఉందా? అది కాదా, కొంత అర్జెంట్ పని. బావులు గారు అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది? సరే, సత్య కొండ మీద ఉన్న గుడి మీద ఉందంటరా, అక్కడికి వెళ్ళి. నాకు ఇక్కడ చిన్న పని ఉంది, చూసుకొని వస్తాను. సరేరా. సత్య, హా నీతో ఒకటి చెప్పాలి. చెప్పు. అదే ఎలా చెప్పాలా అని. సర్లే, ఆలోచించుకొని చెప్పు. సత్య సత్య, ఏంట్రా? అది ప్రసాదం కావాలా? చిచి కా సత్య, మరి ప్లీజ్ ఒక నిమిషం ఆగవే చెప్తాను. సరే సరే చెప్పు. ఇప్పుడు మీ నాన్న ఉన్నాడు కదా? లేరు, వార్డ్ మెంబర్ని కలడానికి వెళ్ళారు. అది కా సత్య, కొంచెం చెప్పనివ్వే. చెప్పు. ఇప్పుడు మీ నాన్న ఉన్నాడు కదా, అలాగే మీ అమ్మ ఉంది కదా? లేదా, పిండి ఆడించడానికి వెళ్ళింది. నన్ను చెప్పనివ్వే. సరే సరే చెప్పు. ఇప్పుడు మా నాన్న ఉన్నాడు కదా, అలాగే మా అమ్మ ఉంది కదా? ఏంట్రా ఇందాక నుండి అమ్ముందా నాన్నన్నాడా అనుకుంటూ, అసలు ఏమైందిరా? ఏం లేదులే, తర్వాత మాట్లాడదాం, వస్తాను. కిట్టు, చేయకూడని తప్పేమైనా చేసావా? లేదు సత్య. మరెందుకు మాట్లాడడానికి అంత భయపడుతున్నావు? ఈ భయం తప్పు చేస్తే వచ్చేది కాదు, మరి ప్రేమిస్తూ వచ్చేది. ఏంటి? ఐ లవ్ యూ సత్య.
మా నాన్నకి మా అమ్మ అంటే ఎంత ఇష్టమో మీ నాన్నకి మీ అమ్మ అంటే ఎంత ఇష్టమో అంతకంటే ఎక్కువ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం సత్య. నువ్వు నా ప్రాణమే. ఈ విషయం నీకు చాలాసార్లు చెప్దాం అనుకున్నాను, కానీ భయం. చెప్తే ఎక్కడ దూరం అవుతావో భయం. చెప్పాక నీకు ఇష్టం లేకపోతే నువ్వు ఎక్కడ దూరం అవుతావో భయం. అందుకే చెప్పలేదు. ఇప్పుడు ఎందుకు చెప్పావో నీకు అనిపించవచ్చు. ఇప్పుడు కూడా చెప్పకపోతే నువ్వు దూరం అయ్యానే బాధ కన్నా చెప్పలేదన్న భయం జీవితాంతం మొయ్యాలి. భయంతో బతకొచ్చు కానీ బాధతో బతకలేం. సో లవ్ చేస్తున్నానంటావు. ఇప్పుడు నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నీకు ఇష్టమైతే నన్ను పెళ్లి చేసుకుంటావా? ఏంటి, నాకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయింది కిట్టు. ఇప్పుడు నువ్వు వచ్చి ప్రేమ పెళ్ళి అంటే? తెలుసు సత్య, అందుకే నా ప్రేమ గురించి చెప్పాను. ఇప్పుడు కూడా చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పలేను. ఇప్పుడు నువ్వు చెప్పినా నేనేం చేయలేను కిట్టు. నాకు ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు సత్య. ఇప్పుడు దాకా వచ్చిన సంబంధాలన్నీ ఏదోలా చెడగొట్టేశాను, కానీ ఇది ఎలా కాదు. ఏంటి, సంబంధాలు చెడగొట్టావా? సంబంధాలు ఏంటి? సంబంధాలు కాదు, సమోసాలు తింటావు సత్య. రే, ఎక్స్ట్రా చేయకు. ఇంతకు ముందు వచ్చిన సంబంధాలన్నీ ఇంటి వరకు రాకుండా నువ్వే చేసావు కదా. అంటే అది నువ్వేనా? అవును. ఏ అంటే ప్రేమిస్తున్నావు, మధ్యలో ఆడ వస్తానంటే ఊరుకుంటావు ఏంటి? సో ముందు వచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టేసావు. అవును. మరి ఇదెందుకు వదిలేసావు? ఇది కూడా చెడగొట్టేయాల్సింది కదా. కుదరలేదు సత్య. కుదిరితే చెడగొట్టేస్తావా? ఏంటి సత్య, నీకు ఈ పెళ్ళి ఇష్టమేనా? అది నీకెందుకు? సత్య, వాడు నేను పెళ్లి చేసుకుంటే నీ మీద ఉన్న ప్రేమతో కాదు, నా మీద ఉన్న పగతో. ఏంటి? అవును సత్య, నేను లవ్ చేశానని వాడు నేను పెళ్లి చేసుకుంటున్నాడు. అదేంటి? అంటే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం కదా, నన్ను డైరెక్ట్గా ఏం చేయలేక నేను అడ్డం పెట్టుకొని నా మీద పగ సాధిద్దామని. అదేలా? అంటే వాడు నేను చిత్రహింసలు పెడుతుంటే అది చూసి నేను తట్టుకోలేను కదా. అంత పగబట్టేలా ఏం చేసి చచ్చావురా? అంటే వాడు ప్రేమించిన అమ్మాయిని వేరేవాడికి ఇచ్చి పెళ్లి చేశాను. రామచంద్ర ప్రభు, నాకు తెలియకుండా నా చుట్టూ ఇన్ని ట్విస్ట్లా. ఇంకేం చేసావు నాకు తెలియకుండా? ప్రస్తుతానికి అంతే. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఇప్పటికైతే నువ్వు ఎలాగోలా ఈ సంబంధం చెడగొట్టే సత్య. అబ్బా, చెప్పు, వింటున్నాను కదా, చెప్పు. చేసిందంతా చేసి ఎలా చూస్తున్నాడో చూడు. అది కాదు సత్య, నీ ఫ్యూచర్ గురించే కదా. రే, ఈ సరేం చేయాలనుకున్నా ముందు నాకు చెప్పి చేయి. చెప్పకుండా సొంత నిర్ణయాలు తీసుకున్నావు అనుకో, ఎగురుతావు పెద్ద. సత్య, ఏంటి ఏంటి? సంబంధం గురించి నేను చూసుకుంటాను, కానీ నేను చెప్పిన దాని గురించి నువ్వేం చెప్పలేదు. కిట్టు, చిన్నప్పటి నుంచి మా నాన్నంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఎవరిని చెప్తే వాళ్ళని చేసుకుంటాను. ఇంకా దీని గురించి మాట్లాడి మనకు టైం వేస్ట్. బాయ్. రా, ఈ పల్లెటూరులో జీవితం బోర్ కొట్టట్లేదు ఎట్లా నీకు? బోర్ ఎందుకండి? ఇప్పుడు సిటీలో ఉన్నావు అనుకో, ఖాళీగా ఉన్నప్పుడు ఏ కాఫీ షాప్కో మాల్కో పోయి టైంపాస్ చేసుకోవచ్చు. అక్కడ చిలకలు ఉంటాయి, కులుకులు ఉంటాయి, మంచి కలర్ఫుల్గా ఉంటుందిరా. కరెక్టేనండి. ఇక్కడ చూడు, ఏమున్నాయి, గిలకలు తప్ప ఏం లేవు. అది నిజమే. ఒరే, సుబ్బలక్ష్మి అప్పుడే బోర్ కొట్టేసింది అనుకోలేదురా నీకు? నువ్వు ఇలాంటి అనుకోలేదు నేను. అయ్యి బాబాయ్, నేనేమన్నానండి? ఏమన్నావా? మీ బావ వస్తున్నాడు కదా, మాట్లాడదాం. నాకు టికాలు చూడరా, మీ ఓడు ఏమంటున్నాడా? ఏమంటున్నాడండి? ఇక్కడ వాళ్ళ ఆవిడ బోర్ కొట్టేసిందంట. అదే సిటీలో అయితే చిలకలు ఉంటాయంట, కులుకులు ఉంటాయంట, మంచి కలర్ఫుల్గా ఉంటుందంట. బాబాయ్, మీతో ఏం మాట్లాడినా తలనొప్పండి బాబు. నా మాన నేను ఉంటాను. నాకు చిలకలు వద్దు, గిలకలు వద్దు. నా కాపురంలో లిప్పు ఎట్టకండి. వాళ్ళ ఆవిడంటే చాలా భయం ఉందిరా వీడికి. మరి ఉండదండి, మాత్రం మా అక్క పేరు చెప్తే పక్క తడిపేసుకుంటాడా? మనిషి ప్రశాంతంగా ఉంటుంది. నచ్చ ఏట్రా అంటున్నా? ఏం లేదండి. మంచిది. దేవుడు బాబు గారు ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు. చూడు కాకి పలకరిద్దాం. అలాగేనండి. దేవుడు బాబు గారు నమస్కారం అండి. సూరే,
నమస్తే బాబాయ్ గారు. ఏంటి తలతల్లాడిపోతున్నారు? ఏంటి విశేషం? ఏముంటాయ్యా, అంతా మామూలే. మీరేంటి చాలా సీరియస్గా మాట్లాడుకుంటున్నారు? సూర్యగాడు సాఫ్ట్వేర్ ఉద్యోగాల గురించి ఏదో చెప్తున్నాడండి. ఓహో, అయ్య బాబాయ్, నేను ఎప్పుడు చెప్పానండి? అదేరా చెప్పావు కదా, ఊర్లో పని పట్టాలని కుర్రోళ్ళు అందరూని సిటీలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కొనేసి ఆ జీతాలు చూపించి గట్టిగా కట్నాలు దొబ్బి వాటితో సెటిల్ అయిపోతున్నారని. ఇదంతా చెప్పావు కదరా చిలకల గురించి. అదా చెప్పాను ఆ చిలకల రాజేష్ గారు అదే కదండి. ఎరాటెకాలు ఆ రాజేష్ కూడా మొదటి తంతండి. ఊళ్ళో పని పాట లేని కుర్రోళ్ళందరూ ఇంకా చూసి సిటీలో పోయి ఉద్యోగాలు వేసుకుంటున్నారండి. డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు కొనేస్తున్నారండి. అవునండి, ఏదో అమ్మబుస్ కంపెనీలు చూపించి ఉద్యోగాలు కొనేయడం, అది చూపించి కట్నాలు తప్పడం. వీరన్న గారు అబ్బాయి రమణ గాడు, మేస్త్రి రాంబాబు కొడుకు సతీష్ గాడు, వీళ్ళందరిది ఇదే బాపతండి. ఇంకోటి కూడా ఉంటాడండి, ఆడి పేరు మొన్నే పెళ్లి సంబంధం కూడా కుదిరింది. రవి గారు వస్తున్నాడు. నమస్తే అన్న. నమస్తే నమస్తే. ఏంట్రా టిప్ టాప్ గా రెడీ అయిపోవా? స్టైల్ మారింది, నీ నడక మారింది. పెళ్లి కుదిరిందన్న, ఇంటి దగ్గర కార్డు ఇచ్చాను. నీకు కూడా నేరుగా మాట చెప్దామని వచ్చా. మీరు కూడా తప్పకుండా రావాలండి. కార్డు మంచి కాస్ట్లీగా ఉంది. కట్నం ఎంత ఇస్తున్నారు ఏంటి? ఎకరం పొలం 50 లక్షలు కట్నం. అబ్బో, గట్టిగానే లాగాడురా మీ నాన్న. వాళ్ళైనా ఊరికనే ఇస్తారేంటన్నా? పిండి కొద్ది రొట్టె అన్నట్టు మన ప్యాకేజీని బట్టే కదా వాళ్ళు ఇచ్చేది. అంతేలే. అయినా పెళ్ళి అంటే తక్కువ అవుతుంది ఏంటన్నా? ఈ కార్డులకే 1 లక్ష వరకు అయింది. అంతేలే. అయినాని ఉద్యోగం ఉన్న వాళ్ళు ఊరికినే వస్తాడా? నేను ఇంత టోన్ చేయడానికి మీ నాన్నకే 10-15 లక్షలు ఖర్చు ఉండదు. బలంటోడు అన్న, ఈ జాబ్కే 10 లక్షల వరకు ఖర్చు అయింది. వారిని డబ్బులు ఇట్టి ఇచ్చారా ఉద్యోగం? డబ్బులెట్ కాదు, ఇంటర్వ్యూ కొట్టాను. కోచింగ్కి కోర్సులకి ఖర్చు అయిందని చెప్తున్నాను. అవుతుంది. అయినా బ్యాక్ డోర్ కోర్స్ అంటే ఆ మాత్రం ఖర్చు అవుతుంది. ఏమైతేనే మొత్తానికి సాఫ్ట్వేర్ ఉద్యోగం పెట్టో, అమ్మాయిది కూడా సాఫ్ట్వేర్ అని అనుకుంటా కదా, మొత్తానికి సిటీలో సెటిల్ అయిపోతారు ఇద్దరని. అంతేనా? ఊరుకోన్నా, ఎవడుంటాడు అక్కడ, ఎవడు చేస్తారా ఉద్యోగం? ఇప్పటికే పులిసి కారిపోతుంది. ఏదో సిటీ సరదా అయ్యే ఊరికి అక్కడ ఉండడం, తర్వాత స్ట్రెస్ భరించలేకపోతుందని చెప్పి అక్కడికి వచ్చాడమే. అబ్బా, గట్టి ప్లానింగే. ఆల్రెడీ ఆ పిల్లకి ఒక మాట చెప్పుంచా, నాకు బిజినెస్ ఇంట్రెస్ట్ అని. వాళ్ళ నాన్న రేపు పొద్దున్న నాకు పెట్టుబడి పెట్టాలి కదా, అందుకే ఒక మాట చెప్పించా ముందుగా. సర్లే కానీ ఇందాక ఇదేదో స్పెల్లింగ్ అడిగేట్ రీడ్ అదేట్రా? ఇంపీరియల్ బ్లూ కాదండి, ఇంటర్వ్యూ గబుక్కున నోటి రాలేదు కాదు, చెప్పి వెళ్ళిపోరాదా? అయ్యో అన్న, అది ఎంత పని అన్నా? రే రాసుకో, INTR YOU అన్నా. నేను వెళ్ళొస్తానన్నా, ఇంకా కార్డులు అవి పంచుకోవాలి. వీడికి ఇంటర్వ్యూ స్పెల్లింగ్ కూడా రాదు. ఎవడిచ్చాడండి ఉద్యోగం? మరి అలాగే ఉందండి బయట పరిస్థితి. వ్యాపారం చేసేవాడికి పిల్లలు అవ్వట్లేదు కానీ పెళ్లితో మాత్రం బాగానే వ్యాపారం చేస్తున్నారండి. ఈయన చూడండి, పెట్టిన డబ్బులకు వడ్డీతో సహా వసూలు చేసేస్తున్నాడు. నిజమే. డిగ్రీ ఫెయిల్ అయిపోయి మొన్నటిదాకా లుంగి కట్టుకుని గేదెలు కాసుకునేవాడండి వీడు. వీడికి చదువు అవ్వట్లేదురా, ఏదో పని చూడని మొన్నటిదాకా వీళ్ళ నాన్న ఎన్నిసార్లు అడిగాడు. ఇప్పుడు వీడు సాఫ్ట్వేరు, 50 లక్షలు కట్నం. అంత కలికాలం. అయినాని తప్పు ఎడదు కదండి, ఆడపిల్లల కన్నా వాళ్ళది. ఆ పిల్ల ఎవరినైనా ఇష్టపడ్డది అనుకోండి, ఆడికి అది లేదు ఇది లేదు అని కోడిగుడి మీద ఈగలు పీకుతారు. వీళ్ళు మాత్రం జీతాలని ప్యాకేజీలని చూసి గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న ముసలోడును, సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉన్న సైకోగాడును తీసుకొచ్చి కట్టబెడతారు. ఆడేమో వీళ్ళని నానాహింసలో పెడతా ఉంటాడు. చెప్పారండి. అయినాని అంతంత కట్నాలు ఇచ్చే బదులు ఆ డబ్బులు కూతురు చేతిలో పెట్టారు అనుకోండి, ఈ రోజుల్లో మొగుడు మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏంటండి చదువుకున్న ఆడపిల్లకి? ఆ డబ్బులు వడ్డీకి తిప్పుకున్నా సరే దర్జాగా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని తినొచ్చు. కాదంటారా? అంతే. అయినని ఉద్యోగస్తులు మాత్రమే ప్రేమించగలరు అనుకుంటే, ఈ ఉద్యోగస్తులు అందరూ ఇంత కట్నాలు తీసుకొని అరేంజ్డ్ మ్యారేజ్ ఎందుకు చేసుకుంటారండి? అదే కదా. ఏంటో ఇలా ఉన్నారు జనాలు. అందుకే మీరంటే నాకు అంత గౌరవం సార్. మీరు
మీ కూతురికి ఇష్టం లేకుండా కనీసం చెంపిని కూడా కొనరు. అలాంటిది పెళ్లి చేస్తారా? అంతే కదండి, అంతే కదండి. అంతే అంతే. నేను వస్తాను, ఇంటి దగ్గర పని ఉంది. ఎవడో తాటి ముందు నా కొడుకు వచ్చాడండి. తెలుసురా, అందుకే ఎలా మాడతెట్టాను. ఒక్కొక్కసారి పొగట్టుకు మించిన పాట ఉండదు. ఈరోజు మా బుజ్జులు పెళ్లి చూపులు. మీ కూతురికి ఇష్టం లేకుండా కనీసం చెంపిని కూడా కొనరు. అలాంటిది పెళ్లి చేస్తారా? బుజ్జులు, నీళ్ళు అమ్మ తాగటానికి. హా సరే నాన్న. ఎంత చెప్పినా మానవు నువ్వు. ఏదో కుర్రాడిలో వెళ్ళిపోతావు ఎండలో. చూడు చెమటలు ఎలా పట్టేశాయో. బుజ్జులు, ఈ పెళ్ళి నీకు ఇష్టమైన తల్లి? నిన్నే అడుగుతుంది. ఏం మాట్లాడేంటి? లేరా, కూర్చో. నీకు ఇష్టమే కదా నాన్న. నాకు ఇష్టమైతే చేసేసుకుంటావా? నీకంటూ ఇష్టాలు ఉండవా? ఎవరినైనా ఇష్టపడుతున్నావా? నిన్ను కొడుక్కి తక్కువ కాకుండా పెంచింది ఎందుక? ఆఖరికి ఇలా అంటావనా? ఊళ్ళో జనం నీ కూతురు మహా గడిసిది, భలే పెంచావంటే ఎంత ఉప్పొంగిపోయేవాడినో తెలుసా? నీ ధైర్యాన్ని చూసే కదరా నేను గర్వపడేది. ఇప్పుడు నువ్వు నా దగ్గరే భయపడితే నేనేమైపోవాలి చెప్పు? భయం కాదు నాన్న. మరేంటి, నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదు కదా? ఈ నాన్న కష్టాలు తప్ప ఇష్టాలు చెప్పుకోవడానికి పనికిరాడా? అలా కాదు నాన్న, నువ్వేదేదో ఊహించుకోకు. ఇంతకీ ఎవరా అబ్బాయి? కిట్టు. ఎవరు? కృష్ణరాజా? మన కృష్ణరాజా? ఇప్పటిదాకా నాకెందుకు చెప్పలేదమ్మా? వాడికేం తక్కువ? బంగారు లాంటి కుర్రాలు. ముందే చెప్పుంటే వాళ్ళ పెద్దలతో ఎప్పుడూ మాట్లాడి ఉండేవాడు కదా. ఈ విషయం ఇంకా వాడికి చెప్పలేదు నాన్న. చెప్పాల్సి వస్తే ముందు మీకే చెప్దామనుకున్నా, కానీ ఇలా కాదు, ఇప్పుడు కాదు. ఇప్పుడు మాత్రం ఏం పోయిందమ్మా? నేనున్నాను కదా, నాకు వదిలేయి. మిగిలిన విషయాలు నేను చూసుకుంటాను. వద్దు నాన్న, నువ్వు నా కోసం ఏమైనా చేస్తావని నాకు తెలుసు, కానీ నాకు కావాల్సింది అది కాదు. ఊరుకా అమ్మా, ఈ నాన్నకి నీ సంతోషం కంటే ఇంకే కావాలి. నీకోసం ఆ మాత్రం చేయలేనా? నువ్వు మా అమ్మోరా. నీకు నచ్చిన వాడిని దూరం చేసుకుని జీవితాలతో బాధపడుతుంటే అది చూసి నేను తట్టుకోగలను చెప్పు? అది కాదు నాన్న, మీరు గర్వంగా తలెత్తుకొని తిరగాలి, అంతేగాని నా వల్ల మీరు ఒకరి దగ్గర తలదించుకుంటే అది చూసి నేను తట్టుకోలేను. మీరెవరి దగ్గర తగ్గకూడదు. అలా అయితేనే నేను సంతోషంగా ఉండగలను. నేను మీ కూతురే నాన్న. నా సంతోషం మీకు ఎంత ముఖ్యమో మీ గౌరవం నాకు అంతే ముఖ్యం. అందుకే నేను కిట్టుని ప్రేమించినా తనకు కూడా చెప్పకుండా ముందు మీకు చెప్పాను. అది కూడా మీరు అడిగారని చెప్పాను, లేదంటే అసలు చెప్పేదాన్నే కాదు. నువ్వు మామూలు దానివి కాదు, మొండి కట్టాలి. వాడికి నేనంటే ఇష్టమని నాకు తెలుసు నాన్న, కానీ ఆ ఇష్టం మాటల్లో నాకు ఎప్పుడూ చెప్పలేదు. చెప్పే ధైర్యం లేదు. టైం కావాలంటే తీసుకొని, కానీ తనంతట తానే రావాలి, నాతో చెప్పాలి, నిన్ను గౌరవంగా అడగాలి, ఒప్పించాలి. నేను అదృష్టాన్ని అంటావు కదా, అలా తనకు కూడా అనిపించినప్పుడు ఏం చేయాలో తనే చేస్తాడు. మనం ఎదురు చూద్దాం.
ఏంటి బ్రో ఏదోలా పెళ్లి చెడగొడతారనుకుంటే తాపీగా ఈ తోటలో కూర్చున్నారు. ఏదైనా ప్రాబ్లమా ఉంటే నాకు చెప్పండి బ్రో, దాన్ని ఇంకా పెద్దది చేస్తానుగా. ఏంటి బ్రో అన్నావు? ఏంటి బ్రో నువ్వు అంత సైలెంట్గా ఉన్నావు? నీకు నా మీద కోపం రావట్లేదా? నన్ను కింద పడేసి తొక్కి చంపేయాలని లేదా బ్రో? అయినా నీ మీద రివెంజ్తో నువ్వు లవ్ చేసే అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటుంటే క్యాన్సిల్ చేయాలనిపించట్లేదా? నువ్వు ట్రై చేయాలా, అది ఫెయిల్ అవ్వాలా? నేను రొంబ చిన్నగెదిరి బ్రో. రేకెట్టు నేను జైలుకి వెళ్ళిపోయినా పర్లేదు కానీ ఈరోజు వీడు పొక్కలు ఎరగాల్సిందే. ఇంకా ఆలోచిస్తున్నారేంటి బ్రో? రండి నన్ను కొట్టండి, నాకు కావాల్సింది కూడా అదే. అయ్యి బాబోయ్, వీడు నన్ను రెచ్చగొట్టేస్తున్నాడు. నన్ను రెచ్చగొట్టుకో తీపి వచ్చేస్తుంది నాకు. రే ఆగు. సరే బాస్, నేను డ్రాప్ అయిపోతాను. సత్యని నువ్వే పెళ్లి చేసుకో. అలా ఎలా కుదురుద్దో? నీ మీద రెవెన్యూ తీర్చుకుని నేను నా లైఫ్ని హ్యాపీగా గుడిపేద్దాం అనుకున్నాను. అది తెలియరాదురా, గడిపేద్దామని. ఇప్పుడు నేను డ్రాప్ అండ్ రే, నా ఎంటర్టైన్మెంట్ సంగతి ఏంటో, నా రెవెన్యూ సంగతి ఏంటో. నీ ట్రైన్ నువ్వు మాడి అది నేను ఆపాలి. అప్పుడే కదా నాకు రొంబ చిన్నగిదిరి బ్రో. చూడు బాస్, నేను అలా ట్రై చేయడం కరెక్ట్ కాదు. నేను చేసిన తప్పు వాళ్ళు ఇప్పటికీ నన్ను వెంటాడుతుంది. సో ఎందుకు చెప్తున్నాను నేను, సత్య నువ్వు పెళ్లి చేసుకోవడమే కరెక్ట్. నీకే హెల్ప్ కావాలన్నా మేము చేస్తాం బాస్. అదేంటి బ్రో అలా షాక్ ఇచ్చావు? సరే కానీ నువ్వు సత్యని పెళ్లి చేసుకుంటే ఎలా చేసుకుందాం అనుకున్నావో? మా ఊరి కొబ్బరి తోటల్లో ఆకాశం అంత పందిరేసి, భూలోకం అంత పేటేసి. పేట? పేట కాదు, ఇట్స్ ఎ గ్రాండ్ స్టేజ్. ఓకే కేలు. కొబ్బరి తోట అంతా తోరణాలు వేసి ఓ చాలా అనుకున్నాను బాస్. అబ్బా నువ్వు చెప్తుంటే సూపర్గా ఉంది బ్రో. అయితే ఒక పని మాడి, నేను అలా చేసుకుంటాను, నువ్వు ఇంకొకలా చేసుకో. రే సైకోనా కొడక, మట్టి కొట్టుపోతా తాటి ముంజులా కొడక. లేకపోతే నీ డ్రాప్ అండ్రి. మన రివెంజ్ సంగతి ఏంటి బ్రో? అయినా నేను నిన్ను వదలను బ్రో. నేను మాత్రం అలానే పెళ్లి చేసుకుంటాను. నువ్వు అది నోడి ఏడవాలే. సరే బాస్, కానీ ఇక్కడ చిన్న రిస్క్ ఉంది. నేను ఊరంతా ఫుల్ లైటింగ్తో నిండిపోయినప్పుడు మండపంలోకి పెళ్లికారు వచ్చాగింది. అందులోంచి నువ్వు హీరోలా దిగుతున్నావు. దిగి అలా నడుచుకుంటూ మండపం వైపు వెళ్తున్నావు. మండపంలో అడుగు పెట్టేసరికి కొబ్బరి చెట్టు నుంచి కొబ్బరికాయలు నీ తల మీద దడేయాలి పడి నువ్వు చచ్చిపోయావు. అంత హ్యాపీగా పెళ్లి చేసుకుంటుంటే చచ్చిపోవడం ఏంటి బ్రో? బీ పాజిటివ్ బ్రో. సారీ బాస్, సారీ. పోనీ నువ్వు మండపంలో హోమగుండం చుట్టూ తిరుగుతున్నప్పుడు నీ పంచి అందులో పడిపోయి నువ్వు తాళాడిపోతే? బ్రో నెగిటివ్ థింకింగ్ ఏంటి బ్రో? చచ్చిపోవడం ఏంటి బ్రో? అలా అనకండి బ్రో. అంటే పెద్దలు కీడించి మేలించమన్నారండి. అందరే చనిపోవడం ఏంటి బ్రో? అయినా అలాగెందుకు జరుగుతుంది? జరగకూడదు, జరగదు. అవును జరగదు, కానీ నేను జరిగేలా చేస్తే నువ్వెందుకు అలా చేస్తావు బ్రో? నా పెళ్ళి అవ్వాలి కదా. నీ పెళ్ళి అవ్వడం కోసం నన్ను చంపేయడం ఏంటి బ్రో? అంటే నా మీద పగ తీర్చుకోవడానికి నేను ప్రేమించిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటుంటే నువ్వు ఏదో చెయ్యాలా, నేను చెడగొట్టాలా. అప్పుడు నేను రొంబ చెన్నాగిదిరే అన్నావు కదా బాస్, ఇదే చేస్తా. బ్రో మీరు మరీ వైలెంట్గా ఉన్నారు బ్రో. అయినా నేను అలా అంటే మీరు ఇంకోటి ఏదైనా ప్లాన్ చేయాలి కానీ చంపేయడం ఏంటి బ్రో? రివెంజ్ అంటే ఒక ఇంట్లో అన్న తమ్ముళ్ళలాగా తోడుకోవడంలో కొట్టుకుంటూ ఉండాలి కానీ చంపేసుకోవడం ఏంటి బ్రో? అక్కడికి వస్తున్నాను. ఇప్పుడు నేను ఏం చేసినా ఈ పెళ్ళి ఆపలేను.
అదే పెళ్లి జరుగుతున్నప్పుడు కానీ లేదంటే పెళ్ళైన నెక్స్ట్ సెకండ్ కానీ నువ్వు చచ్చిపోయావు అనుకో, అయ్యో పెళ్లి పేటల మీద నా కూతురు పెళ్ళి ఆగిపోయిందే అని నా నాన్నగారు ఏడుస్తున్నప్పుడు అదే టైంలో నేను ఎంటర్ ఇస్తాను. నేను ఉండగా సత్య కానీ నేను జరగనివ్వను అని 4 సినిమా డైలాగ్ కొడతాను. అప్పుడు సత్యకి మా వాడితో పెళ్ళి అవుతుంది, నీకు గోళ ఉండదు. అదంతా జరగాలంటే నువ్వు ప్రాణాలతో ఉండకూడదు. అయినా మీరు అనుకున్నది ఏది జరగదు కదా బ్రో. ఎందుకంటే సత్యని నేను పెళ్లి చేసుకోను కదా బ్రో. నేను మా ఊరు వెళ్ళిపోతా. చక్కగా మీరు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి బ్రో. నేను నన్ను ప్రాణాలతో ఉండవండి బ్రో. థ్యాంక్ యూ బ్రో. బాయ్ బ్రో. హలో బాబు. అంకుల్ గారు, ఎక్కడున్నారు? నేనే మీకు కాల్ చేద్దాం అనుకున్నాను, మీరే కాల్ చేశారు. చెప్పండి బాబు. ఎందుకో ఏమిటి అని అడగకండి. ఎక్కడ పనులు అక్కడ ఆపేయండి. నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం లేదు. ఈ విషయం గురించి నేనే ఫోన్ చేద్దాం అనుకున్నాను, మీరే ఫోన్ చేశారు. చెప్పండి బాబు, ఏమైంది? అవన్నీ అడగకండి. నేను మీ అమ్మాయి కరెక్ట్ కాదు. అలా నేను మంచోని కూడా కాదు. నాకు సిగరెట్ అలవాటు ఉంది, మందు అలవాటు ఉంది. అప్పుడప్పుడు అమ్మాయిలతో. ఈ పెళ్లి జరిగితే మీ అమ్మాయి జీవితం నాశనం అవుతుందో, అందుకే ఈ పెళ్ళి ఆపేద్దాం. నేను మీ నెంబర్ బ్లాక్ చేస్తున్నాను, మీరు నా నెంబర్ బ్లాక్ చేయండి. ఓకే బాయ్. హలో హలో బాబు, బాబు. ఏమిటో జనాలు. కిట్టు రే, ఏంట్రది? నీకు ఫిట్స్ వచ్చిందిరా. నీ ప్రాణాన్ని ప్రమాదం అని తాళంగు చేతిలో పెట్టి చచ్చిపోతాను నేనే కాపాడాను. నువ్వు ఇచ్చినట్టు ఉంది. నాకేం ఫిట్స్ రాలేదు, యోగా చేస్తున్నాను. ఇంకా నయ్యం ఊపిరి అందలేదని సిపిఆర్ చేసేలా ఉన్నాం. సిపిఆరా అంటే? సిపిఆర్ అంటే చావు బతుకులో ఉన్న వాళ్ళకి ఊపిరి అందకపోయింది అనుకో, వాళ్ళ గుండెల మీద బాది నోట్లో నోరు పెట్టి ఊపిరి అందిస్తారు. ఓ అవునా. ఏట్రా ఎలకమంది లాగినట్టు ఫేస్ అలా పెట్టు. అంటే ఈ సిపిఆర్ మా దుర్గం ట్రై చేయాలంటే ఎలాగా అని? పెళ్ళైనంత వరకు నువ్వు ఆ పిల్లని టచ్ చేసావు అనుకో, నేను చెప్తాను అప్పుడు. వీడొకడు, వీడేడు నేను సర్లే కానీ ఎప్పుడు లేదు యోగా ఏంట్రా? శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేద్దామని. ఇప్పుడు సడన్గా శ్వాస మీద ధ్యాస ఎందుకురా? రాత్రి మీద సన్యాసం అయిపోయి వేరే దేశం ఏమైనా ప్రకటించిపోతున్నావా? హెచ్చే కాదు, మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుందంటరా. హోరిని ప్రశాంతం కావాలంటే నన్ను అడిగితే తెచ్చేవాడిని కదరా. ఏంటి నువ్వు ప్రశాంతం తీసుకొస్తావా? ఎంతోమంది తపస్సులో యోగాలు చేస్తే కానీ ప్రశాంతత రాదంటున్నారు, అలా నువ్వు ఏకంగా తీసుకొచ్చేస్తాను అంటున్నావు. ఊరిని అదేనా పెద్ద బ్రహ్మ విద్యరా. ఆర్డర్ వేసి అవకపోతే అయితే అదే వస్తుంది, ప్రశాంతత. నీ నోట్లో నోరు పెట్టాను చూడు. సర్లే, ఇప్పుడు నీకేం తక్కువని ధ్యానాలు చేస్తున్నావు ప్రశాంతత కోసం. సత్తి కోసం రా, బుర్ర బాడైపోతుంది, ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఇంకా సత్యం అంటే పెట్టరా. వచ్చిన ప్రతి పెళ్లి సంబంధం చెడగొడుతున్నాం. నిన్న వచ్చిన తాటి ముంజులను కూడా భయపెట్టి పరిగెట్టేలా చేసాం. ఇంకేంట్రా? అవును, సత్యం మ్యాటర్ చెప్పావా? చెప్పండి. మరి ఇంకెందుకురా ఈ ధ్యానాలు కట్టనే? చెప్పండి. చీకొచ్చింది మరి కొట్టదేట్రా? అంటే నవ్వక చెప్తున్నాను, ఇప్పటికే ఏం చేయాలో అర్థం కాక పిచ్చెక్కుతుంది. రే ఇప్పుడు అలాగే ఉంటుందిరా, మీ ఇంటి ఎత్తే అది సెట్ అవుతుంది. అలా నువ్వు ఒకడు. సరే కానీ ఆ పిల్ల ఏమన్నదా? కిట్టు, చిన్నప్పటి నుంచి మా నాన్నంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఎవరిని చెప్తే వాళ్ళని చేసుకుంటాను. ఇంకా దీని గురించి మాట్లాడి మనకు టైం వేస్ట్. బాయ్. ఇంకేంట్రా అంతా సెట్ అయిపోయింది కదా? చీకొట్టిందంటే సెట్ అయిందంట బెటరా. ఈడొకడు. నువ్వు పెళ్లి చేసుకుంటా అంటే సత్యం ఏమన్నదే? ఆల్రెడీ పెళ్లి సెట్ అయింది అన్నదిరా. అంతేగాని నువ్వంటే ఇష్టం లేదని చెప్పలేదు కదా? చివరిలో ఏం చెప్పింది అన్నావు? వాళ్ళ అమ్మ నాన్న ఎవరు చెప్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటానన్నదిరా. అంటే దానికి అర్థం ఏంటి? వెళ్ళి మా నాన్న ఒప్పించు, మా నాన్నకు ఓకే అయితే నాకు ఓకేనన్నా కదా అర్థం. ఏంటి ఇందులో ఎంత అర్థం ఉందైతే? అమ్మాయిలు ఇప్పుడు ఇది తిన్నగా చెప్పరురా. చెప్తే వాళ్ళ అమ్మాయిలు ఎందుకు అవుతారు? మనమే అర్థం చేసుకుని ముందుకు వెళ్ళిపోవాలి. ఇప్పుడు మా దుర్గ ఉంది. వద్దు, అర్థమైంది. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు.
సత్యం నువ్వంటే ఎంత ఇష్టమో వెళ్ళి వాళ్ళ నాన్నకి చెప్పు. ఏంట్రోయ్ బాగా అలకోరంగా ఉంది నీకు. ఆ పిల్లని ఎంత ప్రేమిస్తున్నానో వెళ్ళి ఆ నాన్నకి చెప్పాలా? రే ఇది నేను చెప్పింది కాదు, సత్య చెప్తే నీకు అర్థమయ్యేలా నేను చెప్పాను. తర్వాత నీ ఇష్టం. ఇంకో దారి లేదా? సరే సరే పద. ఏంటి ఇప్పుడా? కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారా. ఇప్పుడు నువ్వు లేట్ చేసానుకో ఇంకోటి ఎవడో వచ్చి సత్యాన్ని పెళ్లి చేసుకుని నేను కలుస్తాడు. అప్పుడు నీకు నో ఓన్ హౌస్, ఓన్లీ మ్యాన్సన్ హౌస్. సరే పద. రే నువ్వు చెప్పాలనుకున్నా చెప్పు, నేను ఎక్కడే బండి స్టార్ట్స్ రెడీగా ఉంటాను. అక్కడ ఏం తేడా వస్తే నేను ఇటు నుంచి ఇటు జంపు. నువ్వు రారా. నేనెందుకురా? రారా. ప్రేమించింది ఎవడో? నేనే. పెళ్లి చేసుకోపోతుంది ఎవడో? నేనే. ఇప్పుడు వెళ్ళి మాట్లాడాల్సింది ఎవడో? నే. సరేరా నేనే వెళ్తాను, నేను ఒక్కనే వెళ్తాను. కానీ వెళ్ళే ముందు ఒక్క విషయం గుర్తుపెట్టుకోరా, నాకు నీకన్నా ఎవరు ఎక్కువ కాదురా. నా పెళ్ళికి సంబంధించిన ప్రతిదీ నీ చేతుల మీద జరగాలి. పెళ్ళికి పెద్దవి అనుకున్నాను రా, కానీ ఇప్పుడు నన్ను ఒక్కనే వెళ్తాను, నేను ఒక్కనే వెళ్తాను. ఎక్కడికి రా ఒక్కడే వెళ్ళిపోతున్నావు? ఏం జరిగినా నేను చూసుకుంటాను. పదరా. ఫ్రెండ్ ఎవరా? పదా. రే అస్సలు కంగారు పడుకో, ఏదైతే అండి వెళ్ళి చెప్పే. అదేదో నువ్వే చెప్పు. రేయ్ జాగ్రత్త. నమస్కారం అండి. రే కిట్టు నువ్వా? ఎవరు అనుకున్నానరా, బాగానే వచ్చారా. నేనే నీ దగ్గరికి వద్దాం అనుకున్నాను, ఇంతలో నువ్వే వచ్చావు. ఏంటండి ఏదైనా పని ఉందండి? ముందు వచ్చిన పని చూడే. ఎవరది? మన టెక్కాలండి. రారా పిలుస్తున్నారు. నమస్కారం అండి. ఎట్లా ఎలా వచ్చారు? చెప్తానండి. ఇందాక నన్ను ఎందుకో కలుద్దామని అన్నారు కదా, దేనికండి? అదా మా సత్య గురించిరా. సత్య? సత్యనేరా సాగు దీకు, నీకు చెప్పి నిన్ను లేకపోతే చంపేస్తారు. సత్యకి ఏమైందండి? అదేరా ఏం తెలియట్లేదు. అయ్యో నేను అంతదాకా ఆడుతూ పాడుతూ బాగానే తిరిగింది కదండి. ఉన్నట్టుండి ఏమైదో రోగం వచ్చిందో మన సత్యమ్మకి. చిచి సత్యకేం కాలేదు, అది బాగానే ఉంది. మరి మీరే కదండి ఏం తెలియట్లేదు అన్నారా? అదేరా సత్య పెళ్లి గురించి. పిల్ల? పిల్లి కాదు, పెళ్లి గురించి. నువ్వు నోర్మి. అవునరా, ఇన్ని సంబంధాలు చూసినా వచ్చిన సంబంధాలు వచ్చినట్టే వెళ్ళిపోతున్నాయి. కనీసం అమ్మాయిని చూడటానికి ఇంటి వరకు కూడా రావటం లేదు. మొన్నటికి మొన్న ఒక సంబంధం ముహూర్తాల వరకు వెళ్ళి ఆగిపోయింది. ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావటం లేదు. పోనీ అమ్మాయి జాతకం ఏదైనా దోషం ఉందేమోనని సిద్ధాంతికి చూపించారు. జాతకం చూసి మీ అమ్మాయికి ఏమిటంటే మహర్జాతకురాలు అన్నాడు. ఇది నాకు ఎప్పుడో తెలుసండి. అయినా సత్యమ్మ గారి మొహంలో లక్ష్మీకళ కనిపిస్తున్నప్పుడు సిద్ధాంత్ గారు చూపించడం అండి. నన్ను అడిగితే నేను చెప్తాను కదా. మీరు అలా ఆలోచించకండి, సత్యకి అంత మంచిగా జరుగుతుంది. సరే సత్య పెళ్లి విషయంలో నేను తొందరపడ్డానేమో అనిపించింది. పెళ్ళి సెట్ అవ్వలేదని ఎవరో ఏమిటో ఆలోచించకుండా పెళ్ళి ఖాయం చేసేసాను. అందుకే బాగా ఆలోచించి ఈసారి అన్ని విధాలా సత్యకి సరిపోయే వాడిని చూడాలని అనుకున్నప్పుడు నువ్వు గుర్తొచ్చావు. వెంటనే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఇక మీద సత్యకి పెళ్లి సంబంధాలు చూడదలుచుకోలేదు. రే కిట్టు, నిన్ను చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. నా కళ్ళ ముందే పెరిగావు. నీ గుణగణాల గురించి నాకు బాగా తెలుసు. ఈ కృష్ణరాజుకి చుట్టుపక్కల గ్రామాలు ఎంత పేరుందో తెలుసు. అందుకే నేను ఒకటి అడగాలనుకుంటున్నాను.
కాదనవు కదా. అడగండి. నువ్వే సత్యకి మంచి పెళ్లి సంబంధం చూసి దగ్గరుండి పెళ్లి చేయాలరా. దీని అమ్మ జీవితం నవ్వాలో ఎడవాలో తెలియట్లేదు. ఈడున్నాడో షాక్ లో పోయాడు. రే కిట్టు, రే కిట్టు. రే కిట్టు, కిట్టు ఏమైందిరా? రే మంచిని తాగుతావా? ఇచ్చే షాక్ మంచిది కాదండి, ముందయ్యాలి. రే నిన్నే కిట్టు ఏమైంది? ఏమైందంటారేటండి? సత్యకి నేను పెళ్లి సంబంధం చూడటం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు? అందరూ తప్పే ఉందిరా. అబ్బా, ఇంక ఈ దాగుడు మొత్తం నా వల్ల కాదండి. సత్య అంటే నాకు ప్రాణం. ఎలాగో మీరు సత్యకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు కాబట్టి, పైగా నా గురించి అన్ని విధాలుగా మీకు తెలుసు. అప్పుడు సత్య నాకిచ్చి పెళ్లి చేయండి. ఏంట్రా అంటున్నావు? వద్దు, మీరు పైకి లేకొద్దు. అంతకైనా కోపం వస్తే ఈయన చంపేయండి. రే చంపాడు ఏంట్రా? నేను పోతే నా త్వరగా అన్యాయం అయిపోతారా? నాకంతా తెలుసురా. సత్య నాకంతా చెప్పింది. నీతో నిజం చెప్పించాలని నేను అలా అన్నాను. ఇంకొక విషయం తెలుసా? సత్య కూడా నువ్వంటే చాలా ఇష్టం. నువ్వంతట్టు వచ్చావు, నన్ను అడిగావు. ఇంక మీ పెళ్ళికి అడ్డు లేదు. అంటే నా త్వరగా అన్యాయం అయిపోదన్నమాట. అవునా? మీకు చెప్పింది నిజమా? నేను చెప్పాల్సింది నేను చెప్పాను. నువ్వు నమ్మకపోతే వెళ్ళి సత్యనా అడుగు. అదండి మా కృష్ణరాజు కథ. ఇంకో గోదావరి కథతో మళ్ళీ కలిసే వరకు మా మిగిలిన కథల్ని కూడా చూడండి. మరి ఉంటానండి.